హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు సింధు నాగరికతకు సంబంధించి బిట్స్ చూడబోతున్నాం ఫ్రెండ్స్. జాగ్రత్తగా సింధు నాగరికతకు సంబంధించి బిట్స్ చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఇందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ మనం గమనిస్తే మొహంజదారో, హరప్ప, లోతాల్, కాళీబంగన్ ఇచ్చారు. మొహంజదారో ఎప్పుడు బయటపడింది? ఇది ఇంపార్టెంట్. హరప్ప ఎప్పుడు, లోతాల్ ఎప్పుడు, కాళీబంగన్ ఎప్పుడు? రైట్. మన అందరికి తెలిసింది ఏంటంటే, సో మీ అందరికీ రేపు ఎగ్జామ్లో అడిగేటప్పుడు వరుస క్రమంలో పెట్టండి అని క్వశ్చన్ అడుగుతాడు. సో తవ్విన ఈ యొక్క సంవత్సరాన్ని బేస్ చేసుకుని వరుస క్రమంలో పెట్టండి అని క్వశ్చన్ అడుగుతాడు. ఫస్ట్ వన్ హరప్పా తవ్వుతారు 1921లో. ఆ తర్వాత మనకి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే సో మనకి మొహంజదారో వచ్చేసి 1922వ సంవత్సరంలో తవ్వడం జరుగుతుంది. ఇట్లా మనకి నగరాలను ఇప్పుడు మొహంజదారో అంటేనే 1922. సో అంటే ఏకి 2 ఉండాలా, ఏకి 2 ఉండాలా. హరప్ప 1921, బికి ఒకటి ఉంది. లోతాల్ అంటానే 1954 లేదా 55, సికి 4, డికి కాళీబంగన్ అంటే 1961, 69. మనం నోట్స్ లో చెప్పినాము, క్లియర్ గా ఒక్కసారి గమనించి మీరందరూ కూడా నోట్స్ లో చెప్పిన దాన్ని పెద్ద ఎక్స్ప్లెనేషన్ అనేది మనము ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వం ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోవాలి. చాలా తక్కువగా ఇస్తాం నోట్స్ లో చెప్పిన దానికి. కొత్త క్వశ్చన్ ఏదన్నా వస్తే దాని ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ పడుతుంది. మొహంజదారో ఎక్కడ ఉంది, మొహంజదారో ఎక్కడ ఉంది అని క్వశ్చన్ అడిగినాడు. మొహంజదారోలో ఎక్కడ ఉందంటే పాకిస్తాన్ లో ఉంది. పాకిస్తాన్ లో ఉంది మొహంజదారో. ఈ పాకిస్తాన్ లో సింధు నదికి ఎటువైపున ఉంది అంటే మీ అందరికి చెప్పాలి, కుడి వైపున ఉంది సింధు నదికి. సో ఈ యొక్క సింధు నాగరికత లేకల్లా అన్నిట్లేకల్లా పెద్ద నగరం ఏంటంటే మొహంజదారో. సింధు నాగరికత లేకల్లా 7 నగరాల లేకల పెద్ద నగరం ఏమిటి అంటే మొహంజదారో. అయితే గుర్తుపెట్టుకోండి. సో అయితే మనకి భారత్లో బయటపడిన సింధు ప్రదేశాల లెక్కల్లా సింధు ప్రదేశాల లెక్కల్లా అతి పెద్దది ఏమిటి అంటే తోలవీర. కాబట్టి మొహంజదారో ఎక్కడుందంటే పాకిస్తాన్ లోని సింధు అనే ప్రాంతంలో ఉంది. గుర్తుపెట్టుకోనండి. రైట్. క్లియర్ గా మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. మిత్రులందరూ కూడా గమనించుకోగలగాలి. మూడో క్వశ్చన్కి వెళ్ళిపోదాం చాలా జాగ్రత్తగా. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చాలా చాలా ఇంపార్టెంట్. మానవుడు ప్రప్రథంగా ఉపయోగించిన లోహం ఏమిటి? ఇనుమున, స్వర్ణమ, కంచున, రాగిన? అంటే ఇప్పుడు చూడండి. సో మనిషి మొదటిగా ఉపయోగించిన లోహం ఏమిటి అంటే రాగి. ఈ రాగిని సింధు ప్రజలు సో ఎగుమతి చేసేవారు. ఎక్కడి నుంచి ఎగుమతి చేసేవారు రాగిని? వీళ్ళ కాలంలో కూడా రాగి తెలుసు వీళ్ళకి. రాగిని ఎక్కడి నుంచి? సో రాజస్థాన్లోని కేత్రి గనుల నుంచి ఎగుమతి చేసేవారు. రాజస్థాన్లోని కేత్రి గనుల నుంచి. ఇనుము అనేది వీళ్ళకి తెలియదు. ఈ యొక్క సింధు నాగరికతని కంచు అని పిలవడం జరుగుతుంది. కంచు యుగంగా పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం చూసినట్లయితే మీ అందరికి తెలిసిన విషయం ఏమిటి అంటే సింధు నాగరికత యొక్క ప్రజల లక్షణాలను ఈ క్రింది వాటిలో తెలియజేస్తుంది. వాటిలో సరైనది ఏమిటి అంటున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. సింధు నాగరికతలో సో సింధు ప్రజలు గొప్ప భవనాలు, దేవాలయాలు కలిగి ఉన్నారు. తప్పు. సింధు ప్రజలు స్త్రీ పురుష దేవతలను కలిగి ఉన్నారు. రైట్. ఎవరెవరు? పశుపతి మరియు అమ్మ తల్లి ఇద్దరిని కలిగి ఉన్నారు. యుద్ధాలలో గుర్రాలచే లాగబడే రథాలు. సో గుర్రాలచే లాగబడే రథాలు లేవు. గుర్రం యొక్క అవశేషాలు అనేటి మనకు బయటపడినాయి. గుర్రం యొక్క అవశేషాలు ఎక్కడ బయటపడినాయి అంటే సుర్కాటోడా, ఈ సుర్కాటోడా అనే ప్రాంతంలో గుర్రం యొక్క ఎముకలు అనేటివి బయటపడినాయి తప్ప గుర్రం అనేది ఉండదు. కేవలం సో రెండో స్టేట్మెంట్ మాత్రమే రైట్. గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ స్త్రీ పురుష దేవుళ్ళు మాత్రమే వాళ్ళు పూజించేవారు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు మిత్రులారా. రైట్. క్లియర్ గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో సింధు లోయ నాగరికతకు సంబంధించిన ప్రముఖ స్థలం ఏమిటి? వెరీ వెరీ ఇంపార్టెంట్. గుజరాత్లోని లోతాల్, గుర్తుపెట్టుకోవాలి. హర్యానాలోని బన్వాలి, రాజస్థాన్లోని కాళీబంగన్. సో గుజరాత్ లోని లోతాల్ అనేది ఏ నది ఒడ్డునుంది? బాగోవా నది ఉంది, ఒడ్డున ఉంది. దీని తవ్వకాలు జరిపిన వాడు ఎవరు? ఎస్ఆర్ రావు గారు. రైట్. హర్యానాలోని బన్వాలి ఏ నది ఒడ్డున ఉంది? సో గుర్తుపెట్టుకోవాలి. ఏ నది ఒడ్డున ఉంది? మీ అందరు కూడా గుర్తుపెట్టుకోనండి. అది సరస్వతి నది ఒడ్డున ఉంది. ఎవరు తవ్వకాలు జరిపారు? బిస్త్ అనే వ్యక్తి తవ్వకాలు జరిపారు.
కాళీబంగన్ అనేది ఏ నది ఒడ్డున ఉంది? గగ్గర్ నది ఒడ్డున ఉంది. దీనికి గగ్గర్ నది ఒడ్డున ఉంది కాళీబంగన్. కాళీబంగన్ వచ్చేసి లాలి పి లాల్ అనే వ్యక్తి, సో మరి ఘోష్ అనే వ్యక్తి, వీళ్ళిద్దరూ కలిపి దీని తవ్వకాలు జరిపినారు. కాబట్టి మీరందరూ కూడా సో గుర్తుపెట్టుకోవాలి. రైట్, చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ చూడండి. ఈ క్రింది వానలు ఏ నగర అవశేషాలను బట్టి నగరం అనేక సార్లకి ముంపుకు గురైంది? ఎన్నిసార్లు ముంపుకు గురైంది? సో మొహంజదారో అని చెప్తాను. మొహంజదారో అనేది సో 7 సార్లు వరదకు గురైంది. సో అది కూడా సింధు నదికి ఎటువైపున ఉంటుంది? కుడి వైపున ఉంటుంది. సింధు నదికి కుడి వైపున ఉండేది మనకి 7 సార్లు. సో మొత్తము సింధు నాగరికతలో వరదలకు గురైనవి 2 నగరాలు. వరదలకు గురైనవి ఎన్ని నగరాలు అంటే 2. ఒకటి వచ్చేసి మొహంజదారో కాగా, రెండోది వచ్చేసి చాన్హుదారో. ఈ చాన్హుదారో అనేది మొత్తం మనకి 3 సార్లు వరదలకు గురైంది. ఇది వచ్చేసి 7 సార్లు గురైంది. ఓకే, అందుకే దీన్ని మృతుల దిబ్బగా పిలవడం జరుగుతూ ఉంటుంది. క్లియర్ ఫ్రెండ్స్? చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చాలా చాలా ఇంపార్టెంట్. హరిప్ప ప్రజల యొక్క ముఖ్య దిగుమతులు కానివి. సో ఏమేమి ఇల్లు దిగుమతి చేసుకుంటారు? బంగారం, వెండి, సో ఈ యొక్క వజ్రాలు మరియు రత్నాలు మరియు ఆహార ధాన్యాలు మరియు వస్త్రాలు, ఇవన్నీ కూడా దిగుమతికి చేసుకుంటారు. గుర్రాలు కాదు, గుర్రాలు అసలే తెలియదు. రత్నాలని, ఆహార ధాన్యాలను, వస్త్రాలని సో మనకి దిగుమతి చేసుకోవడం జరుగుతూ ఉంటుందని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. రైట్, క్లియర్ గా? నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించాలి. వాహన చోదకులు సో గుర్తుపెట్టుకోవాలి. ఆసీనులై ఉన్న లోహపు నమూనా బండ్లు హరప్పా నాగరికతల కేంద్రాలు ఎక్కడ కనుగొనబడ్డాయి? గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎక్క అనే బండ్లు ఉన్నాయి కదా, ఈ ఎక్క అనే ఎడ్ల బండిని ఎక్కడ కనుగొన్నారు? ఇది కొత్తది, మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్క అనేది వ్యాపారానికి మనకు వచ్చేది. ఈ ఎక్క అనే బండ్లని ఎక్కడ ఎస్ సో వాహన చోదకులు అసీనులై ఉన్న లోహపు నమూనా బండ్లు ఎక్కడున్నాయి అంటే సో హరప్పా మరియు చాన్హుదారోలో ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, హరప్పా మరియు చాన్హుదారోలో సో వెరీ ఇంపార్టెంట్. ఇది మనం చెప్పుకోలేదు. వాహన యొక్క చోదకులైన అసీనులై ఉన్న లోహపు నమూనా బండ్లు హరప్పా నాగరికతలో ఎక్కడ కనుగొనబడ్డాయి అంటే హరప్పా నాగరికతలో హరప్పా మరియు చాన్హుదారో ప్రదేశంలో కనుగొనబడడం జరిగింది ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా ఎక్క అనే బండ్లు అనమాట. ఈ ఎక్క అనే బండ్లు మనకి వ్యాపారానికి ఉపయోగపడుతుంటాయి. అటువంటి చాలా గుడ్ ఫ్రెండ్స్, చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మెలుహా అనే ప్రాంతం ఎక్కడ గుర్తించారు? మెలుహా అంటే ఎవరో కాదు ఫ్రెండ్స్, మనమన్నే. ఎవరు పిలిచేవారయ్యా అంటే మెలుహాని. సో గుర్తు, ఇరాక్ అంటే మెస్పటోమియా వాళ్ళు మనల్ని పిలిచేవారు. మనల్ని మెస్పటోమియా వాళ్ళు. మనం వ్యాపారం చేసేది ఎవరితో? ఈ మెస్పటోమియా వాళ్ళతో. ఈ మెస్పటోమియా వాళ్ళు ఏమని పిలిచేవారయ్యా అంటే వాళ్ళ దేశానికి మనం ఎగుమతి చేస్తున్నాం కదా, సో రాగిని మరియు కొన్ని రకాల గోధుమ, బార్లీ అనేటి ఎగుమతి చేస్తున్నాం కదా, అందుకు వాళ్ళు మెలుహా అని పిలిచేవారు. ఇరాక్ వాళ్ళు లేదా మెస్పటోమియా వాళ్ళు. ఎవరిని? ఇండియా వాళ్ళని. క్లియర్ గా మనం నోట్స్ లో చెప్పుకున్నాం, ఒక్కసారి చూసుకోండి జాగ్రత్తగా. ఎస్, చాలా జాగ్రత్తగా మనం అందరం కూడా గమనించుకోదలుచుకోవలసిన ముఖ్యమైన అంశం. ఎస్, సింధు నాగరికతలో నౌకాశ్రయ పట్టణం ఎక్కడుంది? నౌకలు ఎక్కడున్నాయి? సో అంటే లోతాలు. ఒకటి మనకుండేది లోతాలు. ఆ లోతాలే మనం మాట్లాడుకోవాలి. ఇతరే సతీ సహగమనం అనేది బయటపడింది. ఇక్కడే మీ అందరికి చెప్పాలి, సతీ సహగమనంతో పాటికి ఆధారాలు. సో చదరంగం అనేది బయటపడింది. రైట్, సో చదరంగం అనే ఆట కూడా ఇక్కడే బయటపడింది. సింధు నాగరికతలో ఏకైక ఓడరేవు ప్రాంతం ఈ లోతాలే. రైట్, క్లియర్ గా జాగ్రత్తగా గమనించుకోగలగాలి. హరప్పా నాగరికతను కనుగొన్న కాలం. హరప్పా నాగరికతని 1920-21 సంవత్సరంలో కనుగొన్నారు. ఎవరు? సో సర్ జాన్ మార్షల్ గారు
సో దీనిపైన తవ్వకాలు జరిపి కనుగొనడం జరిగింది. ఇది కూడా మనం క్లారిటీగా మన బుక్ లో చెప్పుకున్నాం. ఒక్కసారి జాగ్రత్తగా గమనించుకోగలగాలి. రైట్, క్లియర్ గా. హరప్పా నాగరికతని ఏమని పిలుస్తారు? హరప్పా నాగరికతని ఏమని పిలుస్తారయ్యా అంటే గుర్తుపెట్టుకోవాలి. చారిత్రక సంధియుగము అని, తామ్ర శిలాయుగము అని, తామ్ర శిలాయుగము అని, కంచు నాగరికత అని, కంచు నాగరికత అని, అక్షరాస్యత నాగరికత అని, పట్టణ నాగరికత అని, పట్టణ నాగరికత అని, ఇలా డిఫరెంట్ పేరుతో పిలుస్తారని మన బుక్ లో 2వ పేజీలోనే చెప్పడం జరిగింది. మన నోట్స్ లో మీరందరూ కూడా గమనించుకోగలగాలి. మీకు ఇచ్చిన మెటీరియల్ లో 2వ పేజీలోనే మనం చెప్పుకోవడం జరిగింది. చాలా చాలా గుర్తుపెట్టుకోండి. రైట్. సింధు నాగరికత, ఎస్ మీ అందరికి తెలుసు. సింధు నాగరికత దాదాపు కాలం ఎంత? C14 ప్రకారము, అంటే C14 అంటే కార్బన్ డేటింగ్ ప్రకారం, కార్బన్ డేటింగ్ విధానాన్ని ఉపయోగించి లిబి అనే వ్యక్తి, అమెరికా యొక్క వ్యక్తి అయిన, అమెరికాకు చెందిన లిబి అనే శాస్త్రవేత్త ద్వారా 2500 క్రీస్తు పూర్వం నుంచి 1750 అని మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. రైట్, క్లియర్ గా మీరందరూ కూడా గమనించుకోగలగండి ఎగ్జామ్ పాయింట్. రైట్, క్లియర్ గా. సో చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా దీన్ని కూడా మనం కవర్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఎగ్జామ్ లో. రైట్, క్లియర్ గా. హరప్పా నాగరికతలో అత్యంత ప్రత్యేకమైన లక్షణం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎస్. సో వాణిజ్య లావాదేవీల్లో ఒకే రకమైన కలిగిన తూనికలు కాదండి, 16 యూనిట్లుగా తీసుకుంటారు. సో పట్టణ ప్రణాళిక, మురుగునీటి యొక్క పారుదల, పారిశుద్ధ్యము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, ఇదే చెప్పడం జరిగింది. హరప్పా నాగరికతలో ప్రత్యేక లక్షణం ఏమిటి అంటే ఒక పట్టణ ప్రణాళిక ఉంది, మురుగునీటి పారుదల ఉంది, పారిశుద్ధ్యం ఉంది. డ్రైనేజ్ సిస్టమ్ లేనిది ఒకే ఒక నగరం ఏమిటి అంటే, మీ అందరికి చెప్పిన డ్రైనేజ్ సిస్టమ్ లేని ఒకే ఒక నగరం ఏమిటి అంటే బన్వాలి. బన్వాలీలో మనకి సో డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఉండనే ఉండదు. రైట్, క్లియర్ గా. డన్. రైట్. సో గుర్రపు యొక్క అవశేషాన్ని ఎక్కడ కనుగొన్నారు ఒక్కసారి చూడాలి. సో జంతువుల యొక్క అవశేషాన్ని ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో కనుగొన్నారో ఒక్కసారి మనం గాని ఒక పట్టిక ద్వారా తెలుసుకుందాం జాగ్రత్తగా. రైట్, సో పట్టిక ద్వారా తెలుసుకుందాం. గుర్రపు అవశేషాలు ఎక్కడ జరిగినాయి? యాక్చువల్ గా గుర్రం వీళ్ళకి తెలియదు ఫ్రెండ్స్. గుర్రము వీళ్ళకి తెలియదు, కానీ గుర్రపు యొక్క అవశేషాలు ఎక్కడ దొరికినాయి అంటున్నాడు. సుర్కాటోడా, ఈ సుర్కాటోడా ప్రాంతంలో గుర్రం యొక్క అవశేషాలు మనకు దొరికినాయి. ఎస్. ఎక్కడెక్కడ ఏ జంతువుల యొక్క మనకి అవశేషాలు దొరికినాయి అంటే మొహంజదారో ప్లేస్ లో పశుపతి విగ్రహం దొరికింది. పశుపతి విగ్రహం. రైట్. కాళీబంగంలో ఒంటి యొక్క ఆనవాలు దొరికినాయి. ఒంటి యొక్క ఆనవాలు దొరికినాయి. రైట్. సో సుర్కాటోడాలో గుర్రం యొక్క అవశేషాలు దొరికినాయి. ఒంటి యొక్క అవశేషాలు ఎక్కడ? కాళీబంగంలో. ఎస్. అంబ్రీలో మూపురం కలిగిన ఎద్దు ఎద్దు యొక్క ఆనవాలు దొరికినాయి. బన్వాలీలో పులి ముద్రికులు దొరికినాయి. పులి యొక్క ముద్రికులు దొరికినాయి. రైట్. ఇది ఈ జంతువుల యొక్క అవశేషాలు ఎక్కడెక్కడ దొరికినాయో మనం చెప్పుకుంటున్నాం. ఎస్. పశుపతి విగ్రహం మొహంజదారో, ఒంటి కాళీబంగన్, సో సురుకటోడ గుర్రపు, అంబ్రీలో ముపురం కలిగిన ఎద్దు, బన్వాలీలో వచ్చేసి 12 ముద్రికులు కలిగిన పులులు అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం. రైట్, క్లియర్ గా. డన్. చాలా జాగ్రత్తగా గమనించుకుంటున్నాం. వన్ బై వన్ క్లారిటీ రావాలి మనకి ఎగ్జామ్ పాయింట్ లో. రైట్, చూడండి చాలా జాగ్రత్తగా మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగినాడు. కాళీబంగన్ అంటానే మనం అందరం కూడా సో చూద్దాం. లోతాల్ అంటానే సో గుర్తుకు రావాలి ఏమిటి అనేది. చాన్హుదారా అని అంటానే గుర్తుకు రావాలి మొహంజదారో అంటానే ఇప్పుడే గుర్తుకు చెప్పుకున్నాం ఏమని. సో మొహంజదారో అంటానే మనకి ఏమని చెప్పినామంటే పశుపతి విగ్రహము, డీకి 3 ఉండాలా. రైట్, చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నారు. కాళీబంగన్ అంటానే గుర్తుపెట్టుకోవాలి. కాళీబంగన్ అంటానే ఏమని చెప్పాలి, లోతాల్ అంటానే ఏమని చెప్పాలి, చాన్హుదారో అంటానే ఏమని చెప్పాలి. సో గుర్తుపెట్టుకోవాలి. లోతాల్ అంటానే మనకి టెర్రకోటతో తయారు చేసిన బొమ్మలు. చాన్హుదారో అంటానే కుమ్మరి యొక్క సామానులు. కాళీబంగన్ అంటానే ఇటుకలతో నిర్మించిన ప్రాంగణము.
ఇటుకలతో నిర్మించిన ప్రాంగణాన్ని మనం చెప్తున్నాం. సో చాన్హుదారో టెర్రకోట బొమ్మలు. చాన్హుదారాలో మనకి టెర్రకోట బొమ్మలు అనేటివి మనకి బయటపడింది. టెర్రకోట బొమ్మలు అనేది సో బొమ్మల యొక్క తయారీ కేంద్రము అంటే చాన్హుదారోలోనే బయటపడినాయి. రైట్, చాలా జాగ్రత్తగా మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇక్కడ చాన్హుదారాలో కుమ్మరికి సంబంధించిన సామాన్లు మనకి. టెర్రకోట బొమ్మలు వచ్చేసి లోతాల్లో బయటపడినాయి. కాళీబంగంలో ఇటుకలు ప్రాముఖ్యం. సో మొహంజదారోలో పశుపతి విగ్రహం అంటే ఏకి 4, బికి 2, సికి 1, డికి 3. రైట్, క్లియర్. లోతాలంటానే ఏది? టెర్రకోట బొమ్మలు. ఒక్కసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎస్, మొహంజదారోలో నర్తకి విగ్రహము తయారు చేసినాం. మొహంజదారోలో నర్తకి ఎత్తినాం అంటే అది ఏమిటి అంటున్నాడు. నాట్యగత్తె విగ్రహము అనేది కంచుతో తయారు చేసాం. యాక్చువల్గా పశుపతి విగ్రహం కావచ్చు లేదా మనము దాంతో పాటికి పశుపతి విగ్రహంతో పాటికి ఎద్దు కావచ్చు, ఇవన్నీ సియోటైట్ తో తయారు చేస్తాం. కానీ నర్తకి విగ్రహము ఏ దాంతో తయారు చేసినామంటే కంచుతో, సియోటైట్ తో తయారు చేసేటి ఏమేమి ఉన్నాయో చెప్పినాం. సో పశుపతి విగ్రహం, మూపురం కలిగిన ఎద్దు, ఈ రెండు కూడా మనం మాట్లాడుకోవడం కావచ్చు. రైట్. సో ప్రస్తుతం ఈ క్వశ్చన్ జాగ్రత్త చూడండి. ప్రస్తుతం భారతదేశంలో సింధు నాగరికతకు సంబంధించి అతిపెద్ద పట్టణం ఏమిటి? తోలవీరా ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓవరాల్ గా అయితే సో మొహంజదారో అని చెప్పుకున్నాం. తోలవీరా అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. తోలవీరా యొక్క సో ఎక్కడ ఉందంటే గుజరాత్ లోని కచ్ జిల్లా ఉంది. జోషి మరియు బిస్త్ అనేవాడు తవ్వకాలు జరిపాడు. 40వ వారసత్వం యొక్క మనకి 40వ వారసత్వ ప్రదేశంగా చెప్తాం. మధ్యన కలిగిన నగరంగా చెప్తూ ఉంటాం. సో భారతదేశ షాపింగ్ మాలు మరియు పట్టణ మహాభిషేకము, రిజర్వాయర్లు, క్రీడా మైదానము, ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే సో తోలవీరాలో ఉన్నాయి. క్లియర్ గా జాగ్రత్తగా గమనించుకోగలగాలి. ఏడు సార్లు వరదకు గురైంది మొహంజదారో. ఈ మొహంజదారో సింధు నదికి ఎటువైపున ఉంది? సింధు నదికి రైట్ సైడ్ లో ఉంది మొహంజదారో. చాన్హుదారో ఎన్నిసార్లు? 3 సార్లు. సింధు నదికి ఎటువైపున ఉంది? లెఫ్ట్ సైడ్ లో ఉంది. క్లియర్. డన్. సింధు ప్రజలచే పూజించినందుకు ఏకైక పురుషదేవుడు ఎవరయ్యా అంటే పశుపతి మహాదేవుడు. ఈ పశుపతి చుట్టూ ఏమేమి జంతువులు ఉంటాయి? ఈ పశుపతి విగ్రహం ఎక్కడ బయలుపడింది? ఫస్ట్ మొహంజదారోలో బయటపడింది పశుపతి సో విగ్రహం మొహంజదారోలో. దీన్ని ఏ యొక్క దాంతో తయారు చేస్తారు? స్టియోటైట్ అనే రాయితో, మెత్తని రాయితో తయారు చేస్తారు. ఈ పశుపతి విగ్రహం చుట్టూ ఏమేమి ఉన్నాయి? ఎద్దు అనేది ఉంది. సో ఎద్దుతో పాటుకి దున్నపోతు అనేది ఉంది. దున్నపోతుతో పాటు ఖడ్గమృగం ఉంది. ఖడ్గమృగం అనేది ఉంది. పెద్ద పులి ఉంది. దీని చుట్టూ 2 జింకలు ఉన్నాయి. పశుపతి దేవుడి చుట్టూ మొత్తం ఎన్ని జంతువులు కలవు? 6 జంతువులు కలవు. జంతువుల సంఖ్య ఎంత అంటే 6. సో జంతువులు ఏ జంతువులు కలవు? 5 రకాల జంతువులు కలవు. గుర్తుపెట్టుకోండి. సో సంఖ్య ఎంత అంటే 6. గుర్తుపెట్టుకోవాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. మొహంజదారోలో పశుపతి విగ్రహం అనేది బయటపడింది. సియోటైట్ అనే ఈ యొక్క మనకి రాయితో తయారు చేస్తాం. ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ ఓరియంటెడ్ చాలా చాలా ఇంపార్టెంట్ మిత్రులారా, మీరందరూ కూడా. ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోవాలి. సింధు నాగరికత అంతానికి ప్రధాన కారణము పర్యావరణంలోనే మార్పులే అని ప్రతిపాదించింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా మనం ఏం చెప్పాము అంటే వరదల వలన అని
సో ఎవరు చెప్పినారయ్యా అంటే వరదల వలన సహాని గారు చెప్తారు. ఆర్యుల వలన అని మార్టిన్ వీలర్ గారు చెప్తారు. అలా పర్యావరణంలోని మార్పులు అని చెప్పింది ఎవరయ్యా అంటే కౌసాంబి. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. కౌసాంబి గారు పర్యావరణంలోని మార్పుల కారణంగా ప్రధాన కారణము. సో అంటే సింధు నాగరికత అనేది అంతరించిపోవడానికి పర్యావరణమే ప్రధాన కారణం అని చెప్పింది ఎవరు? సో మనకి కౌశాంబి గారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. మనం భూకంపాల ద్వారా చెప్పింటాం. ఎవరు? భూకంపాల ద్వారా. సో ఇక మనకి సో మనం భూకంపాల ద్వారా పోయిందని చెప్పింది రైకీస్ అనే వ్యక్తి. రైకీస్ అనే వ్యక్తి భూకంపాల ద్వారా పోవడం జరిగిందని చెప్పినాడు. వరదల ద్వారా సహాని పోయినాడని చెప్పాడు. మార్టిన్ వీరల్ ఆర్యుల వలన పోయినారని చెప్పినాడు. సర్వీస్ అనే వ్యక్తి వనరులు లేకపోవడం వల్ల పోయినారు. లాంబ్రిక్ అనే వ్యక్తి సింధు నది దశ మార్చుకోవడం వల్ల పోయిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. మనం బుక్ లో చెప్పాము కానీ ఇది చెప్పలేదు. పర్యావరణంలోని మార్పులు అని ప్రతిపాదించింది ఎవరయ్యా అంటే కౌసాంబి గారు. సో రైట్, క్లియర్ గా డన్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చాలా చాలా ముఖ్యంగా మనం పరిగణిస్తున్నాం. ప్రపంచంలో మొదటిసారిగా కుండలు తయారు చేసింది ఎప్పుడు? కుండల తయారీ ప్రాచీన శిలాయుగం, ఎగువ మధ్య శిలాయుగంలో కుండలు మనకి. సో మొదటిసారిగా మధ్య శిలాయుగంలో సో గుర్తుపెట్టుకోండి తయారు చేయడం జరిగింది. క్లియర్ గా భూమి మీద మానవుడు ఉపయోగించిన తొలి లోహం రాగి. రాగి ఎక్కడి నుంచి తెస్తారు మీ అందరికి చెప్పినాం గతంలో. రైట్, క్లియర్ గా 1000 విఘ్నాలు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా. 1000 విఘ్నాలు చేసిన ప్రదేశం ఎక్కడెక్కడ? సో ఎక్కడ అంటే చెప్పాలి. 1000 యజ్ఞాలు చేసింది ఎక్కడ? గుర్తుపెట్టుకోనండి. ఎస్, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఎగ్జామ్ ఓరియంటినందు మనం మాట్లాడుకుంటున్నాం ఏమిటి అంటే గుర్తుపెట్టుకోండి. సో 12 ధాన్యాగారాలు సంఖ్యత పరంగా 12 ధాన్యాగారాలు 12 ధాన్యాగారాలు. సో గుర్తుపెట్టుకోవాలి. 12 12 దర్పణాలు 12 దర్పణాలు 12 దర్పణాలు 6 హోమాలు 6 హోమాలు హోమ వేదికలు. సో 1000 యజ్ఞాలు చేసిన ప్రదేశాలు 60 అస్థి పంజరాలు 60 అస్థి పంజరాలు 60 అస్థి పంజరాలు. మరి హెచ్చాకారపు యొక్క శ్మశాన వాటిక. మనిషి యొక్క ఎర్రని ఇసుకరాయితో చేసిన మనిషి యొక్క విగ్రహము. స్త్రీల యొక్క విగ్రహారాలు. ఇవి గర్భం దాల్చిన స్త్రీలు. ఇవన్నీ కూడా ఎక్కడయ్యా అంటే 12 ధాన్యాగారాలు 12 దర్పణాలు మరియు 6 హోమాలు 1000 యజ్ఞాలు 60 అస్థి పంజరికలు హెచ్చాకారంలోని శ్మశాన వాటిక మానవుని విగ్రహం ఎర్రని రాయితో చేసిన మానవ విగ్రహము. సో ఇవన్నీ కూడా హరప్పా ప్రాంతంలో బయటపడడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ మీ నోట్స్ లో చెప్పాను, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు మనకి ఎంతో ఉపయోగకరం అంటే మొదటిసారిగా కుమ్మరి చక్రాన్ని ఎక్కడ వాడారు గుర్తుపెట్టుకోనండి. సో మొహర్గర్. ఈ మొహర్గర్ అనే ప్రాంతంలో సో మొదటిసారిగా కుమ్మరి చక్రం అనేది నవీన శిలాయుగానికి సంబంధించినది. ఈ నవీన శిలాయుగం సంబంధించిన మొహర్గర్ అనే ప్రాంతంలో కుమ్మరి చక్రాన్ని వాడడం జరిగింది అని చెప్పేసి మనం అందరం కూడా తెలుసుకుంటున్నాం మిత్రులారా. రైట్, క్లియర్ గా భారతదేశంలో మొట్టమొదటిసారిగా వ్యవసాయం ఎక్కడ ప్రారంభమైంది అంటే కోల్దీవా అనే ప్రాంతంలో స్టార్ట్ కావడం జరిగింది. కోల్దీవా అనే ప్రాంతంలో అయితే కుమ్మరి చక్రాన్ని ఎక్కడ వాడారు? మొట్టమొదటిసారిగా మొహర్గర్ అనే ప్రాంతంలో కుమ్మరి చక్రాన్ని వాడింది మొహర్గర్. కానీ వ్యవసాయం ప్రారంభమైంది కోల్దీవా అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇవి కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ గా మనం చెప్పడం జరుగుతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. సో ప్రపంచంలో మొదటిసారిగా కుండలు తయారు చేసిన ప్రదేశం ఎక్కడ? మోస్ట్ ఇంపార్టెంట్. కుండలు తయారు చేసిన ప్రదేశం చోపాని మండా ఉత్తరప్రదేశ్ లో అని చెప్పేసి మాట్లాడుతున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్. మొదటిసారిగా కుండలు తయారు చేసింది ఎక్కడ? రైట్. సో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్స్ ఒక్కసారి మనము రీకాల్ చేస్తున్నాం. సో ఏమిటి అనేది ఒక్కసారి చూస్తే మన అందరికి తెలిసిన విషయం. చూడండి, కుమ్మరి చక్రాన్ని మొహర్గర్, కుండల్ని చోపాని మండ. సో ఇక్కడ కోల్దీవా వ్యవసాయం. సో కోల్దీవా అనేది ఇప్పుడు చూడాలి ఇక్కడ. సో మొహర్గర్ అనేది కుమ్మరి చక్రాన్ని వాడారు. కుండలను తయారు చేసింది ప్రపంచంలో మొదటిసారిగా చోపాని మండ ఉత్తరప్రదేశ్. కోల్దీవా వ్యవసాయం ప్రారంభమైంది మొట్టమొదటిసారిగా. వెరీ ఇంపార్టెంట్. కుమ్మరి చక్రము మొహర్గర్, కుండలు చోపాని మండో, వ్యవసాయము కోల్దీవా. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో.
రైట్. చాలా జాగ్రత్తగా మీ అందరికి చెప్తున్నా. ప్రీ హిస్టారిక్ ఆఫ్ ఇండియా. సో చాలా చాలా జాగ్రత్తగా చూడాలి. ప్రీ హిస్టార్ ఆఫ్ ప్రీ హిస్టరిక్ ఆఫ్ ఇండియా, ప్రీ హిస్టారిక్ ఆఫ్ ఇండియా అనే గ్రంథాన్ని రచించిన పిగ్నో సుబట్ట. ఈ పిగ్నో సుబట్ట అనే వ్యక్తి చెప్పాడు. సర్ జాన్ మార్షల్. సో మనకి హరప్పా నాగరికత పైన మొట్టమొదటిసారిగా తవ్వకాలు జరిపిన వ్యక్తి అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్. సో మనకి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా యొక్క ఫాదర్ మార్టిన్ వీలర్. ఈ మార్టిమల్ వీలర్ సో మీ అందరికి తెలుసు ఏమని చెప్పాడయ్యా అంటే ఆరుల దండయాత్ర కారణంగా ఇది వెళ్ళిపోయిందని. సుమేరియన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే మార్టిన్ వీలర్. క్లియర్. సో ఇవన్నీ కూడా మనం బుక్ లో కవర్ చేసాం. ఒక్కసారి మీరందరూ కూడా గమనించుకోగలగండి. ఎగ్జామ్ ఓరియంటెడ్ క్లియర్ గా. భారత ఉపఖండంలో మొదటిసారిగా వ్యవసాయం అంటే కోల్దివాంతి. కుండలు తయారంటే చోపాని మంటం. కుమ్మరి చక్రము అంటే మొహర్ గారు. ఎస్. సో సింధు ప్రజల యొక్క ప్రధాన వినోదము చదరంగము, జూదము, పాచికలు. సో ఈ చదరంగం ఆడడం కానీ జూదం ఆడడం కానీ ఇవి అయితే మీ అందరికి చెప్పాలి. చదరంగం ఆడేది ఏ ప్లేస్ లో బయటపడింది అంటే లోతాల్ అనే ప్రాంతంలో బయటపడింది. లోతాల్ అనే ప్రాంతంలో బయటపడింది. లోతాల్ అనే ప్రాంతంలో బయటపడడం జరిగింది. ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా. ప్రాచీన శిలాయుగం. ప్రాచీన శిలాయుగం సో ఎప్పుడు 2,50,000 బీసీ నుంచి ఈ యొక్క మనకి 10,000 బీసీ వరకు ఉండేదాన్ని ప్రాచీన శిలాయుగం అంటారు. 2,50,000 బీసీ నుంచి 10,000 మధ్యలో ఉండేదాన్ని ప్రాచీన శిలాయుగంగా పిలవడం జరుగుతుంటుంది. రైట్. సింధు నాగరికతలన్నిటికల్లా తూర్పు దిక్కున ముఖద్వారం కలిగినది ఏమిటి చెప్పాలి. సింధు నాగరికతలన్నిటికల్లా తూర్పు దిక్కున ముఖద్వారం కలిగినది ఏమిటి? లోతాల్. లోతాల్. హరప్ప. మీ అందరికి తెలుసు హరప్ప అంటేనే సో చాలా చాలా ఇంపార్టెంట్. మొదటిగా తవ్వించబడింది. బన్వాలి అంటేనే మీ అందరికి తెలియాలి. సో బన్వాలి అంటేనే డ్రైనేజ్ సిస్టమ్ లేనిది మరియు సో గుర్తుపెట్టుకోండి. సో మురుగుపారుగు నీటి లేనిది, డ్రైనేజ్ సిస్టమ్ లేనిదిగా చెప్తున్నా. గ్రిడ్ వ్యవస్థ పద్ధతిలో రోడ్లు లేనిది కూడా నగరం బన్వాలినే. క్లియర్. నిర్మాణమునకు కాల్చిన ఇటుకలను ఉపయోగించిన ప్రథమ నాగరికత. నిర్మాణమునకు కాల్చిన ఇటుకలను ఉపయోగించిన మొట్టమొదటి నాగరికత ఏమిటి అంటే సింధు నాగరికత. సుమేరియన్ నాగరికత ప్రపంచం ఈ యొక్క మనకి మెసొపోటేమియా నాగరికత ప్రపంచంలోని మొట్టమొదటి నాగరికత. ఈజిప్ట్ నాగరికత రెండో నాగరికత. మూడో నాగరికత సింధు నాగరికత. ఈ సింధు నాగరికత ప్రత్యేకత ఏమిటంటే పట్టణ నాగరికతతో పాటుకి ఇటుకతో ఈ యొక్క మనకి ఇటుకతో కాల్చిన ఈ యొక్క మనకి ఉండడం జరుగుతుంది. ఇటుకతో కాల్చిన అవి కూడా ఇక్కడే వాడడం జరిగింది. రైట్. క్లియర్ గా. మొహంజదారోలో పెద్ద స్థానవాటిక యొక్క ఆకారం ఏమిటి? సో గుర్తుపెట్టుకోవాలి. మొహంజదారోలో స్థానవాటిక అనేది ఇలా ఉంటుంది. ఇది ఏ యొక్క అంటే మొహంజదారోకి సింధు నదికి మధ్యలో బయటపడింది. సింధు నదికి బయటపడింది. రైట్. ఎందుకు దీన్ని కట్టారంటే మత ఉత్సవాలు జరిపినప్పుడు ఇందులో స్నానం చేయడానికి కానీ సో కట్టడం జరిగింది. దీనికి మెట్లు ఎటువైపున ఉంటాయంటే ఉత్తర దిక్కులో మరియు దక్షిణ దిక్కులో మెట్లు అనేటివి ఉంటాయి. మెట్లు అనేటివి ఎట్లా ఉంటాయి అంటే ఎక్కడ మనకి హోల్ ఉంటుంది అంటే వాటర్ బయటకు రావడానికి నైరుతి రుతిలో ఉంటుంది. ఎంత ఉంటుందంటే 11.8 మీటర్స్. 11.8 మీటర్స్ అనేది 88 మీటర్స్ పొడవు ఉంటుంది. సో 7.01 అనేది వెడల్పు ఉంటుంది. మరియు లోతు 2.43 అనేది లోతు ఉంటుంది. దీన్ని కనుగొన్న వాడు ఎవరయ్యా అంటే సర్ జాన్ మార్షల్ గా చెప్పడం జరుగుతుంది. సర్ జాన్ మార్షల్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎస్. చాలా జాగ్రత్తగా ఏ ఆకారంలో ఉందంటే దీర్ఘ చతురస్రాకారంలో ఉంది అని చెప్పేసి మనమందరం కూడా తెలియపరచుకోవడం జరుగుతూ ఉంటుంది. డెప్త్ వచ్చేసి 2.43 అండి. 2.43. రైట్. క్లియర్ గా డన్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో సింధు ప్రజల యొక్క కుటీర పరిశ్రమలే కల్లా విస్తృతమైనది ఏమిటి? కుటీర పరిశ్రమలే కల్లా విస్తృతమైనది. కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి. సింధు ప్రజలు అనేవారు కుటీర పరిశ్రమలు ఇంటి దగ్గర ఉంటూ వాళ్ళు ఏమి తయారు చేస్తూ ఉంటారయ్యా అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఏం తయారు చేస్తుంటారు?
సో కుటీర పరిశ్రమల లేఖల ఇటుకల తయారీ చాలా 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 ఇంపార్టెంట్. ఇది కొత్త క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలి. సింధు ప్రజల యొక్క కుటీర పరిశ్రమ లేఖల విస్తృతమైనది ఏమిటి అంటే సో ఇటుకల తయారీగా మనం చెప్పడం జరుగుతుంటుంది. మిత్రులందరూ కూడా గమనించుకోగలిగండి, ఎగ్జామ్ పాయింట్ లో చాలా చాలా ముఖ్యమైనదిగా మనం పరిగణించుకుంటున్నాం ఎగ్జామ్ ఓరియంటినందు. సో భారత పురావస్తు శాఖ యొక్క మొదటి డైరెక్టర్, ఫాదర్ ఆఫ్ ది ఇండియా యొక్క ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఎవరు? ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ని 1861వ సంవత్సరంలో కోలకత్తాలో సో ఎవరు స్టార్ట్ చేసినారంటే కానింగ్ గారు. ఆ కాలం నాటి లార్డ్ కానింగ్ గారు స్టార్ట్ చేస్తే దాన్ని విస్తరింపు చేసింది మేయో అయితే దానికి డైరెక్టర్ జనరల్ ఫాదర్ అయింది ఎవరంటే సో కన్నింగ్ హోమ్, అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ గా చెప్పడం జరుగుతుంది. ఓకే, సో భారత ఇవన్నీ కూడా మనం బుక్ లో కవర్ చేసామండి, అందుకే ఇంత ఫాస్ట్ పోతున్నాం. మన నోట్ బుక్ లో మన వీడియోస్ రూపంలో ప్రతి ఒక్కరు కూడా మీరు గమనించగలగాలి. కుండలో మృతదేహాలని పెట్టి ఎక్కడ పూడ్చబెట్టారు? కుండలో సో మృతదేహాలను పెట్టి ఎక్కడ? సో వెరీ 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 ఇంపార్టెంట్. కుండలో సో మీరందరూ కూడా కొట్టుకోవాలి. ఇక్కడే మీ అందరికి చెప్పాలి, సుర్కాటోడా. ఈ సుర్కాటోడా దగ్గరే రాతి గోడలు అనేటివి బయటపడినాయి, కుండలో ఎముకలు అనేటివి బయటపడినాయి, కుండల్లో యొక్క మనకి మృతదేహాలు పెట్టి అదే విధంగా గుర్రపు యొక్క అవశేషాలు కూడా బయటపడడం జరిగింది. క్లియర్? ఎస్, 1921లో సింధు నాగరికత బయటపడిన తొలి ప్రదేశం హరప్ప ఏ నది ఒడ్డున అండి? ఎడమ వైపు రావి నది ఒడ్డున, రావి నది ఒడ్డుకి ఎడమ వైపున దయారాం సహాని గారు తవ్వకాలలో ఇది బయటపడడం జరిగింది. దీనికి ఎవరు యాత్రికుడు వచ్చారంటే ఉయాన్సాంగ్ అనే యాత్రికుడు వచ్చి సో పోషాక్ యొక్క గుర్తుపెట్టుకోవాలి. ఉయాన్సాంగ్ అనే యాత్రికుడు వచ్చి ఏమని పిలిచాడు ఈ నగరాన్ని? గుర్తుపెట్టుకోవాలి, పోషాలో అనే పేరుతో పిలిచడం జరిగింది. రైట్? ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సింధు లిపి యొక్క సర్పలేఖన అని అంటే చెప్పిన రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్. సో చాలా జాగ్రత్తగా ఈ సర్పలేఖన లిపి అనేది ఎక్కడ బయటపడింది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. చాలా జాగ్రత్తగా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోగలగాలి. ఎగ్జామ్ పాయింట్ లో మనం అందరం కూడా ఈ సర్పలేఖన లిపి అనేది ఎక్కడ బయటపడింది అంటే కాళీబంగంలో మీకు బయటపడడం జరిగింది అని చెప్పేసి మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. కాళీబంగంలో మనకి బయటపడడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ ఇది. ఓకే, సో రైట్. సో భూకంపాలకి చెప్పినాం. సో రెక్స్ అని చెప్పేసి మీ అందరు తెలుసు. రఫిక్ ఎవరయ్యా? ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు? బెలిసిస్తాన్ యొక్క మార్టిన్ విల్లర్ ఏ సిద్ధాంతమయ్యా? మార్టిన్ విల్లర్ గుర్తుపెట్టుకోవాలి. సుమేరియన్ సిద్ధాంతమయ్యా. భూకంపాల ద్వారా వెళ్ళిపోయింది ప్రాంతం అని చెప్పింది రాబర్ట్ ఎల్ రెక్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. ఈ క్రింది వారిలో సింధు నాగరికత ప్రజలు భారతదేశంలో తొలిసారిగా ఉపయోగించిన లోహాలు ఏమి? ఒక ఇనుము తప్ప అన్ని ఉపయోగిస్తారు. కాంస్యము, రాగి, వెండి ఈ మూడు మనకి ఉపయోగించడం జరుగుతుంది. కాంస్యము, రాగి, వెండి అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాము. కాంస్యము, రాగి, వెండి అనేటివి ఉపయోగించడం జరిగింది, ఒక ఇనుము అనేది ఉపయోగించడం. రైట్, చాలా జాగ్రత్తగా ఎగ్జామ్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. సింధు ప్రజలు పవిత్రంగా పూజించే చెట్టు
రావి చెట్టు లేదా అశ్వథమ చెట్టు. పక్షి పావురం, పావురం. జంతువు ఎద్దు, ఎద్దు. రైట్, క్లియర్. రైట్. సింధు నాగరికత నిర్మాణాలలో దాదాపుగా అస్సలు కనిపించని నిర్మాణాలు అస్సలు కనిపించవు. పౌర భవనాల, రాజ వీధుల, రాతి నిర్మాణాల, నివాస గృహాలు. అంటే రాతి నిర్మాణాలు ఒక చోట మాత్రమే రాతి గోడలు కనబడినాయి. ఆ ఒక్క చోట ఎక్కడ అంటే సుర్కాటోడా అనే ప్రాంతంలో కనబడినాయి రాతి గోడలు. అక్కడ తప్ప ఎక్కడ కూడా రాతి గోడలు అనేవి మనకు కనపడలేదు. రైట్, కనిపించని నిర్మాణాలు ఏమిటి అంటే రాతి గోడలుగా చెప్తున్నాం. ధాన్యాగారాల నగరంగా ఏ దాన్ని పిలుస్తారు? ధాన్యాగారాల యొక్క నగరం అని ఏ దాన్ని పిలుస్తారంటే 12 ధాన్యాగారాలు బయటపడినాయి. ఎక్కడ అంటే, సో గుర్తుపెట్టుకోవాలి, ధాన్యాగారాలు హరప్పలో బయటపడినాయి. కాబట్టి ధాన్యాగారాల నగరం అని హరప్ప అని పిలవడం జరుగుతూ ఉంటుంది. సో అతి పెద్ద ధాన్యాగారం ఎక్కడ అంటే మొహంజదారో. గుండ్రటి ధాన్యాగారం ఎక్కడ అంటే సో కాళీబంగంలో బయటపడడం జరుగుతుంది. రైట్. సింధు ప్రజల యొక్క లిపి చిత్రలిపి లేదా సర్పలేఖన లిపి. సో అది ఎక్కడ అంటే ఎక్కడ బయటపడిందంటే కాళీబంగంలో బయటపడడం జరిగింది. గుర్తుపెట్టుకోనండి, కాళీబంగంలో. రైట్, క్లియర్ గా. అగ్ని ప్రమాదాల కారణంగా సో ఏ సింధు నాగరికత అంతమైంది అంటే కోటిడిజిడి. వెరీ 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 ఇంపార్టెంట్. అగ్ని పర్వతాలు లేదా అగ్ని ప్రమాదం ద్వారా ఏ నగరము అంటే గుర్తుపెట్టుకోండి కోటి. ఇది పాక్ సింధు రాష్ట్రంలో ఉంది. రాతి బాణాలు కూడా ఇక్కడే లభ్యమయ్యాయి. రాతి బాణాలు కూడా ఇక్కడే ఉంటాయి. రాతితో చేసిన బాణాలు కూడా కోటిడిజిడిలోనే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. రైట్. సింధు నాగరికత ఏ యుగానికి సంబంధించింది? కాంస్య యుగ నాగరికతకు సంబంధించినది. డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఎగ్జామ్ లో మీరు అందరు కూడా సరదాగా చేసుకుంటూ వెళ్ళిపోవడం. రైట్. కుమ్మరి చక్రము కుమ్మరి చక్రము అధికంగా బార్లీ అవశేషాలు ఎక్కడ బయటపడినాయి? కుమ్మరి యొక్క చక్రము అధికంగా మనకి బార్లీ యొక్క అవశేషాలు ఎక్కడ బయటపడినాయి? చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. సో ఏ ప్రాంతంలో మనకి బయటపడినాయి అనే క్వశ్చన్ అడుగుతున్నాడు. సో బార్లీ మరియు ఈ యొక్క మనకి బార్లీ పంటలు, ఆవాలు, బార్లీ మరియు ఆవాలు, నువ్వులు గుర్తుపెట్టుకోవాలి. సో 12 పులి ముద్రణలు. సో 12 పులి ముద్రణలు బన్వాలి నగరంలో బయటపడినాయి. సో గుర్తుపెట్టుకోండి, సింధు నాగరికత నగరంలో అన్నింటిలో వైశాల్యంలోను జనాభాలోను అత్యంత పెద్ద నగరం ఏమిటి? చెప్పాను. ఓన్లీ భారత్లో అయితే తోలవీర, మామూలు అయితే మనకి మొహంజదారో. గుర్తుపెట్టుకోండి. ఎగుమతులు ఎవరికి చేస్తాము? మెసపటోమియా వాళ్ళకి. ఎక్కానే బండితో చేస్తాం. రైట్, చాలా జాగ్రత్తగా. సో ఇక్కడ ఏమేమి ఎగుమతులు చేస్తామన్నాడు? గుర్రాలు అస్సలే తెలియదు మనకి, తీసేయాలి. సి అనే ఆప్షన్ అసలు తీసేయాలి. సో గుర్తుపెట్టుకోనండి. సో అదే విధంగా ఒర్రి అంటున్నాడు. ఒర్రి అసలు మనం పంపి పత్తి, నూలు వస్త్రాలు, ఆభరణాలు అనేవి పంపిస్తుంటాం. ఎగుమతి మెసపటోమియా వారికి లేదా ఇరాక్ వాళ్ళకి మనం ఏం పంపిస్తామయ్యా అంటే పత్తి కావచ్చు, నువ్వులు కావచ్చు, సో ఆభరణాలు కావచ్చు, ఇవన్నీ పంపడం జరుగుతుంది. పత్తి, నూలు వస్త్రాలు, ఆభరణాలు అనేవి మనం పంపించడం జరుగుతుందని చెప్పేసి మీ అందరికి తెలియజేయడం. ఇంతటితో 50 బిట్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి మిత్రులారా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎస్, ఇక్కడ ఈ క్రింది వానిలో సరికానిది గుర్తించము. పశుపతి విగ్రహంను హర్యానాలో బయటపడింది. హరప్పా త్రవ్వకాలు దయారాం సహాని. రైటే. గుజరాత్ లో తోలవీర కచ్ ప్రాంతంలో బయటపడింది. రైటే. రాజస్థాన్ లో కాళీబంగన్ బయటపడింది. రైటే. పశుపతి విగ్రహము అనేది మనకి హర్యానాలో బయటపడలేదు, మొహంజదారోలో బయటపడింది. మొహంజదారోలో బయటపడింది. మొహంజదారో అనే ప్రాంతంలో, ఇది మనకి పాకిస్తాన్ లో ఉంటుంది. మొహంజదారో అనేది గుర్తుపెట్టుకోండి. కాబట్టి సో ఇక్కడ మీరందరూ కూడా అది తప్పు వాక్యంగా మనం చెప్పడం జరుగుతుంది.
క్లియర్ గా డన్. ఎగ్జామ్ ఓరియంటెడ్ చాలా చాలా ఉపయోగకరమైన క్వశ్చన్ గా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది మిత్రులారా. ప్రతి ఒక్కరు కూడా గమనించుకోగలగండి. ఎగ్జామ్ ఓరియంటెడ్ మీ సక్సెస్ ఇక్కడ మన సక్సెస్ గా భావించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా. సింధు నాగరికత నాగరికల అత్యంత పెద్దది రైట్ మొహంజదారో. అదే భారత్లో అయితే తోలవీర. ఆల్రెడీ మాట్లాడుకున్నాం, మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుంటూనే ఉంటాం. సో ఎగ్జామ్ ఓరియంటెడ్ మీరు అందరూ కూడా గమనించుకోగలగండి. ఎగ్జామ్ ఓరియంటెడ్ క్లియర్ గా. ఎస్. సింధు నాగరికత బయటపడినప్పుడు కాలం నాటి పురావస్తు యొక్క శాఖ చైర్మన్ ఎవరు? మీ అందరికి తెలుసు. ఎవరైనా 1920-21లో ఉన్నది. ఎవరు అయినా సర్ జాన్ మార్షల్. క్లియర్ గా దాన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. క్లారిటీగా రావాలి, వస్తుంది కూడా ఎగ్జామ్ ఓరియంటెడ్. క్లియర్ డన్. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సింధు నాగరికత ప్రాంతానికి మెస్పటోమియాకు మధ్య వాణిజ్య లేవాదేవీలకు ప్రవేశ ద్వారంగా ఉన్న రేవు పట్టణం ఏమిటి? ఇప్పుడు చూడాలి. సో ఇది సింధు నాగరికత. వాళ్ళు మనల్ని ఏమని పిలుస్తారయ్యా అంటే మన వాళ్ళని మొలుహా అని పిలుస్తారు. మొలుహా అని పిలుస్తారు. ఈ మొలుహా అనే వారిని, వీళ్ళు ఇరాక్ సంబంధించిన వారు. వీళ్ళకి మనం ఏం చేస్తామంటే సో ఇక్కడ ఇట్లా పంపిస్తాం. అప్పుడు ఇక్కడ ఏదో ఒకటి ప్రవేశ ద్వారం ఉండాల. ఆ మక్రాన్ అనే ఓడరేవు మన ఇద్దరికి మధ్య వాణిజ్య లావాదేవీలకి ప్రవేశ దూరంగా ఉన్నది. చాలా 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 ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. మక్రాన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటెడ్. క్లియర్ గా డన్. మొహంజదారో అనగా సింధీ భాషలో మొహంజదారో అనగా మృతుల దిబ్బ. 7 సార్లు మనకి సింధు నది కుడివైపున ఉంది కాబట్టి సో వరదలకి దంచేయడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. అందుకే మృతుల దిబ్బగా చెప్పడం జరుగుతుంది. దీన్ని గార్డెన్ సిటీగా పిలుస్తారు. దీన్ని ఏమని పిలుస్తారండి? గార్డెన్ సిటీగా పిలవడం జరుగుతుంది. గార్డెన్ సిటీగా పిలవడం జరుగుతుంది. క్లియర్. హరప్ప గొప్ప ఓడరేవు ప్రాంతం ఏమిటి? హరప్పాలో గొప్ప ఓడరేవు ప్రాంతం ఏమిటి? మీ అందరికి తెలుసుది. లోతాల్. ఎపిగ్రఫీ అనగా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎపిగ్రఫీ అనగా ఏమి? ఎపిగ్రఫీ అనగా అర్థం ఏమిటి అంటే, ఎపిగ్రఫీ అనగా మీనింగ్ ఏమొస్తుందంటే, ఎపిగ్రఫీ అనగా సో శాసనాల అధ్యయనాన్ని ఎపిగ్రఫీ అంటారు. నీ యొక్క న్యూమానిటీస్ అంటే ఏమిటి? న్యూమానిటీస్ అధ్యయనం అంటే ఏమిటి? నాణ్యాల యొక్క అధ్యయనాన్ని న్యూమానిటీస్ గా పిలుస్తారు. నాణ్యాల యొక్క అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు? న్యూమానిటీస్ గా పిలవడం జరుగుతుంది. క్లియర్ డన్. ఏ నగరంలో గృహాల ప్రధాన ద్వారం రహదారి వైపులు ఉండేది? గుర్తుపెట్టుకోవాలి. సో మీ అందరికీ తెలుసు, తూర్పు వైపున ఈ యొక్క మనకి ప్రధాన ద్వారం ఏదైతే ఉంటుందో అక్కడే రహదారి వైపుకు ఉన్నట్లు. అది ఏమిటి? ఒకటే ఒక ప్రాంతం అని చెప్తున్నాం. తూర్పు వైపుకు ఉండేది ఒకటే ఒకటి అని చెప్పినాం. ఆ తూర్పు వైపుకు ఉండే ఒకే ఒక ప్రాంతం ఏమిటి అంటే లోతాల్. అదే సో ఈ గృహాల ప్రధాన ద్వారం రహదారి వైపుకు ఉండే నగరం ఏమిటి అంటే లోతాల్ గా మనం చెప్పడం జరుగుతుంది. సింధు నాగరికతలు. రైట్, క్లియర్ గా డన్. ఎగ్జామ్ ఓరియంటెడ్ చాలా చాలా ఇంపార్టెంట్. సింధు నాగరికతలో తెలిసిన లోహాల సమ్మేళనం ఏమిటి? ఏమేమి తెలుసు? మొట్టమొదటిసారిగా రాగి తెలుసు, కంచి తెలుసు, వెండి తెలుసు. ఈ 3 కూడా సింధు నాగరికత లోయ నాగరికతలో ఉన్న లోహాల సమ్మిళితమే. ఏమి తెలియదు వీళ్ళకి? ఇనుము అనేది తెలియదు. రైట్, క్లియర్ గా డన్. రాతితో చేసిన స్త్రీ పురుష విగ్రహాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎర్రని రాయితో చేసిన ఇసుక రాయితో చేసిన స్త్రీ పురుష విగ్రహాలు ఎక్కడ లభ్యమయ్యాయి? హరప్పాలో లభ్యమయ్యాయి.
ఇవన్నీ కూడా మీ అందరికీ చెప్పడం జరిగింది మిత్రులారా. రాయితో చేసిన స్త్రీ పురుష విగ్రహాలు ఎర్రన రాయితో చేసినది సో హరప్పాలో మనకు దొరకడం జరిగింది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. మిత్రులందరూ కూడా గమనించగలగాలి, ఎగ్జామ్ ఓరియంటెడ్ చాలా చాలా ఇంపార్టెంట్. బార్లీ అవశేషాలు కావచ్చు, నువ్వులు కావచ్చు, సో గుర్తుపెట్టుకోవాలి. లాపిలీజ్ గుర్తుపెట్టుకోనండి. సో ఏమని చెప్తున్నాము అంటే అవి కూడా లాపీజ్ 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 లెజులి పూసలు కావచ్చు, 12 పులి ఆధారాలు కావచ్చు, మరియు బార్లీ ఆవాలు నువ్వులు కావచ్చు, 12 పులి ముద్రికల యొక్క ఆధారాలు కావచ్చు, బార్లీ మరియు బార్లీ నువ్వులు ఆవాలు కావచ్చు. ఇవన్నీ ఎక్కడ బయటపడినాయి అంటే బన్వాలీలో మనకి బయటపడినాయి. ఇక్కడే డ్రైనేజ్ సిస్టమ్ లేదు, ఇక్కడే మీకు గ్రిడ్ విధానంలో అవి లేవు అని చెప్పేసి కూడా మనం గతంలో మాట్లాడుకోవడం జరిగింది. సో మళ్ళీ కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్నాం చాలా బ్రహ్మాండంగా. మీ అందరికి కూడా కాళీబంగన్ అనగా ఏమని మీనింగ్ వస్తుందయ్యా అంటే నల్లటి గాజులుగా చెప్తున్నాం. మొహంజదారో అనగా ముద్దుల యొక్క చెప్పడం జరుగుతుంది. ధాన్యాగారాల నగరంగా హరప్పా అని పిలుస్తాం. ధాన్యాగారాల నగరంగా హరప్పా అని పిలిచడం జరుగుతూ ఉంటుంది. కోటలేని నగరం ఏమిటి అంటే చాన్హుదారో కోటలేని నగరం, రైట్. సింధు ప్రజలకి తెలియని పంట వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సింధు ప్రజలకి తెలియని పంట ఏమిటి, తెలియని జంతువు ఏమిటి, సో ఈ యొక్క గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క మనకి సింధు ప్రజలకి తెలియని పంట చెరుకు, తెలియని లోహం ఇనుము, తెలియని పక్షి ఏమున్నాయి గుర్తుపెట్టుకోవాలి. ఏమేమి తెలియవు సింధు ప్రజలకి? ఇక్కడ లోహం. జంతువులు ఏమేమి తెలియవు? గుర్రము మరియు ఆవు అనేది తెలివి జంతువు. కోటలో రక్షణ లేని చాన్హుదారు తెలిసిపోయింది. నాగలితో వెరీ 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 ఇంపార్టెంట్. నాగలితో పొలం దున్నిన ఛాయలు వెరీ 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 ఇంపార్టెంట్. నాగలితో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. నాగలి యొక్క ఆనవాలు, ఒంటి యొక్క ఆనవాలు, గుండ్రటి ధాన్యాగారము, అమ్మ తల్లిని పూజించని నగరము కాళీబంగను, రైట్. క్లియర్ గా డన్. సింధు ప్రజలు ప్రధానంగా పండించే గోధుమ, బార్లీ ఎక్కడుంటాయి? బన్వాలీలో ఉంటాయి. గోధుమ యొక్క మళ్ళీ బార్లీ యొక్క ఆనవాళ్ళు ఎక్కడుంటాయి? ఈ యొక్క గుర్తుపెట్టుకోవాలి, రైట్. క్లియర్ గా. సింధు ప్రజల యొక్క కాలం చాలా 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 ఇంపార్టెంట్. ఏ కాలంలో వ్యవసాయం చేసేవారు? సింధు ప్రజలు వ్యవసాయం ఏ కాలంలో చేసేవారు? సింధు ప్రజలు అనేవారు వ్యవసాయాన్ని ఏ కాలంలో చేసేవారు? అక్టోబర్ టు ఏప్రిల్ మధ్యలో చేసేవారు. సింధు ప్రజలు వ్యవసాయం ఏ కాలంలో చేసేవారు? అక్టోబర్ టు ఏప్రిల్ మధ్యలో చేసేవారు. ఇది మనం చెప్పుకోలేదు, జాగ్రత్తగా గమనించుకోగలగండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్, రైట్. మొట్టమొదటిసారిగా సింధు ప్రజలు సాగు చేసిన పత్తి మొదటిగా ఈ యొక్క మనకి ఏ పంటని సాగు చేశారు? మొదటిగా సింధు ప్రజలు అంటే పత్తిని ఎక్కడ ఆనవాలు దొరుకుతాయంటే మొహంజదారో అనే ప్రదేశంలో మనకి పత్తి ఆనవాలు దొరుకుతాయి. మొహంజదారో మొదటిగా సింధు ప్రజలు సాగు చేసిన పంట పత్తి. ఆ పత్తి అనేది మొహంజదారోలో మనకి ఆధారాలు దొరకడం జరుగుతూ ఉంటుంది. క్లియర్ గా. అలంకరణ పెట్టె సిర్రా బొడ్డీలు మరియు సిర్రా బొడ్డీలు ఏడ దొరికినాయి అంటే అలంకరణ పెట్టె మరియు సిర్రా బొడ్డీలు చాన్హుదారాలో దొరకడం జరిగింది. చాన్హుదారాలో. అలంకరణ పెట్టె మరియు సిర్రా బొడ్డీలు ఎక్కడ దొరికినాయి అంటే చాన్హుదారాలో మనకు దొరకడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనకి ఏమిటి అంటే అలంకరణ పెట్టె మరియు సిర్రా బొడ్డీలు ఎక్కడ దొరికినాయి అంటే చాన్హుదారాలో దొరకడం జరిగింది అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియపరచుకోవడం జరిగింది. క్లియర్ గా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో హరప్పా ప్రాంతంలో తవ్వకాలు జరిపింది ఎవరయ్యా అంటే దయారాం సహాని. డైరెక్ట్ క్వశ్చన్. ఇవన్నీ కూడా ఆర్డి బెనర్జీ, మొహంజదారో, ఎస్ఆర్ రావు గుర్తుపెట్టుకున్నారు. లోతాల్, వైడి శర్మ ఎక్కడ జరిపినారండి? వైడి శర్మ ఏ ప్రాంతంలో జరిపినారండి? మీ అందరికి తెలుసుకోవాలి. రోపర్ అనే ప్రాంతంలో వైడి యొక్క శర్మ గారు
రోపర్ అనే ప్రాంతంలో మనకి వైడి శర్మ గారు సో మనకి తవ్వకాలు జరపడం జరిగింది అని చెప్పేసి మనం అందరం కూడా తెలుసుకుంటున్నాం. ఒంటికి సంబంధించిన ఆనవాళ్ళు ఇప్పుడే చెప్పుకున్నాం. ఒంటి ఆనవాళ్ళు ఎక్కడ బయటపడినాయి అంటే కాళీబంగంలో బయటపడినాయి అని చెప్పేసి మాట్లాడుతున్నాం. గుర్రం యొక్క ఆనవాళ్ళు ఎక్కడ బయటపడినాయంటే సురుకోటాడ అనే ప్రాంతంలో గుర్తుపడినాయి అని చెప్పేసి మాట్లాడుతున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ ఓరియంటెడ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడా. సో చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి, రైట్. సో పశుపతి మహాదేవుని యొక్క విగ్రహం ఎక్కడ లభించింది? మొహంజదారో, రైట్. వరి పొట్టు ఎక్కడ? రంగపూర్. రంగాపూర్ అనేది వరి పొట్టు, వరి పొట్టికి రంగాపూరు, వరి పొట్టికి రంగాపూరు. చదరంగం ఎక్కడ? ఇక్కడే. సతీసాగరం ఎక్కడ? ఇక్కడే. సో మనకి ఆ మనకి మనకి ఓడరేవు కలిగింది ఎక్కడ? లోతాలే. టెర్రకోటతో మట్టితో చేసిన నాగలి, నాగలి వెరీ వెరీ ఇంపార్టెంట్. టెర్రకోటతో చేసిన టెర్రకోట వెరీ వెరీ ఇంపార్టెంట్. టెర్రకోట మట్టితో చేసిన నాగలి యొక్క బొమ్మ బయటపడింది. బన్బాలి, 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 రైట్, బన్బాలి. పశుపతి మహాదేవుని చుట్టూ ఏమేమి ఉన్నాయి చూడండి. ఏనుగు, పులి, గేదె, రక్తముఖం, రైట్. 5 జంతువులు ఉంటాయని చెప్పినాం. మొత్తం 6 సంఖ్య పరంగా చూస్తే, రైట్. ఆల్రెడీ చెప్పుకున్నాం. సో సింధు నాగరికతకి హరప్ప అని నామకరణం చేసింది ఎవరు? సర్ జాన్ మార్షల్ గారు. సర్ జాన్ మార్షల్ గారు, రైట్, క్లియర్. తోలవీరాలో మనకి తవ్వకాలు జరిపింది. తోలవీర గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో ఉంటుంది. తోలవీర భారతదేశం లెక్కల అత్యంత పెద్దది, యునెస్కో చేత గుర్తింపు పొందిందని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. సో ఇక్కడే మనకి పట్టాభిషేకం యొక్క మహోత్సవము, షాపింగ్ కాంప్లెక్స్, రిజర్వాయర్లు, క్రీడా మైదానము, సైన్స్ బోర్డు అనేటివి మనకి బయటపడినాయి. ఆర్ఎస్ బిస్తు చేత తవ్వకాలు జరిపించడం జరిగింది అని చెప్పేసి మాట్లాడుతున్నాం, రైట్, క్లియర్ గా. సింధు ప్రజలు ముద్రికలు ఏదాంతో తయారు చేసేవారు చెప్పినా కదా. సో సింధు ప్రజల యొక్క ముద్రికలు ఏదాంతో? సియోటాట్రైట్ తో పశుపతి విగ్రహం కావచ్చు, మరి ముప్పరం కలిగిన ఎద్దులు కావచ్చు, మెత్తటి రాయి అన్నమాట. ఈ స్టియో యొక్క మనకి స్టియోటాట్రైట్ తో తయారు చేస్తారు. సింధు ప్రజలు వరిని ఎక్కడ పండించారు? వరిని ఎక్కడ? వరి పొట్టు అయితే, వరి పొట్టు అయితే, సో వరి పొట్టు రంగాపూర్, రంగాపూర్. వరి యొక్క ఆనవాలు మనకు దొరికింది ఎక్కడయ్యా అంటే రంగాపూర్, రంగాపూర్, రంగాపూర్. వెరీ 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 ఇంపార్టెంట్. లోతాల్లో కూడా వరిని పండించడం అనేది మనం తెలుసుకోవచ్చు, రైట్, క్లియర్ గా. సింధు ప్రజల యొక్క ఆరాధ్య దైవం అమ్మ తల్లి. మొహంజదారోలో బయటపడిన కట్టడాల అన్నిటికంటే పెద్ద కట్టడం ఏమిటి? వెరీ వెరీ ఇంపార్టెంట్. అసెంబ్లీ హాల్ ఉంది, స్థానవాటిక ఉంది, దేవాలయం లాంటి కట్టడం ఉంది. కానీ అన్నిటికంటే పెద్దది ఏమిటి అంటే ధాన్యాగారము. వీటన్నిటికల్లా పెద్దది బయటపడింది. ఆ పెద్దది ఏం బయటపడినా కూడా మొహంజదారో అని చెప్పినాం. అన్నిట్లో ఏమిటి అంటే అతి పెద్దది. సో మహాస్థాన వాటికి కాదు, ధాన్యాకారము అనేది అన్నిటికంటే పెద్దదిగా చెప్పడం జరుగుతుంది. ఎస్, సింధు నాగరికతను మొదటిసారిగా 1856లో పేర్కొన్నది ఎవరు? 1856 సంవత్సరంలో పేర్కొన్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్. చార్లున్ మోరిన్సన్. చార్లున్ మోరిన్సన్ అనే వ్యక్తి మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్, చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మనం చెప్పలేదు. సింధు నాగరికతను మొదటిసారిగా పేర్కొన్నది 1856 సంవత్సరంలో చార్లున్ మోరిన్సన్ అనే వ్యక్తి. చార్లున్ మోరిన్సన్ అనే వ్యక్తి మొదటిగా పేర్కొన్నాడు అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియపరచుకోవడం జరుగుతుంది. క్లియర్. చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సింధు ప్రజలకు తెలియనిది లోహం ఏమిటి? ఇనుము, 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 ఇనుము. గుర్తుపెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్, రైట్, క్లియర్ గా. సో హరప్ప నాగరికతలో ప్రజలు పూజించబడినది ప్రకృతిని, జంతువుని, పశుపతిని. సో ఎవరిని అంటే ఇంద్రుడు. ఈ ఇంద్రుడిని సో మన ఆర్యుల కాలంలో, తొలివేద కాలంలో పూజిస్తారు. ఆర్యులు తొలివేద కాలంలో ఇంద్రుడిని పూజించేవారు అని చెప్పేసి మనమందరం కూడా తెలియపరచుకోవడం జరుగుతుంది. మిత్రులందరూ కూడా గమనించగలగండి. ఎగ్జామ్ ఓరియంటెడ్ చాలా చాలా ముఖ్యమైన అంశాలుగా మనం అందరం కూడా
తెలియపరచుకుంటున్నాం. క్లియర్? డన్. 1853 సంవత్సరంలో సింధు నాగరికత గురించి సో మనకి ఈ యొక్క గురించి తెలిపిన వ్యక్తి ఎవరయ్యా అంటే అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ కాదండి, చార్లెస్ మాజిన్. చార్లెస్ మాజిన్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం క్లియర్ గా చాలా చాలా జాగ్రత్తగా మనం మాట్లాడుకోవాలి. 1853 సంవత్సరంలోనే చార్లెస్ మాజిన్ గారు తెలియచేశారు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అక్కడ ఆప్షన్ తప్పుంది, ఒక్కసారి జాగ్రత్తగా గమనించుకోగలం. రైట్. సో మహాస్థానవాటికి ఎక్కడుంది? మొహంజదారోలో ఉంది. రైట్. దాని గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సింధు నాగరికతలో ప్రజలు ఉపయోగించిన విధానం ఏమిటి? 16 యూనిట్లు వస్తు మార్పిడి విధానము, లోహ ద్రవ్య విధానమా, వస్తు మార్పిడి, వస్తువులు ఇచ్చిపుచ్చుకొని జరగడం జరిగింది. ఇది కూడా మనం జాగ్రత్తగా గమనించుకోండి. సింధు ప్రజలు వర్తకానికి ఉపయోగించిన విధానం ఏమిటి? 16 యూనిట్ల యొక్క సంబంధించింది. 16 యూనిట్లకు సంబంధించి వస్తు మార్పిడి అనేది జరుగుతూ ఉంది. రైట్. క్లియర్ గా సింధు ప్రజలు స్వదేశ వర్తకానికి ఉపయోగించే ఎద్దుల బండిని ఏమంటారు? ఎక్క. ఎక్క అనే ఎడ్ల బండ్లు ఎక్కడ బయటపడినాయండి చెప్పాలి. ఎక్క అనే ఎడ్ల బండ్లు ఎక్కడ బయటపడినాయి? హరప్ప అనే ప్రాంతంలో బయటపడడం జరిగింది. హరప్ప అనే ప్రాంతంలో ఎక్క అనేది మనకి బయటపడడం జరిగింది. క్లియర్ గా ఈ క్రింది వానిలో సరిగ్గా జతపరచనది పులి ముద్రిక. పులి యొక్క ముద్రికలు బన్వాలీలు, ఎద్దు ముద్రిక మొహంజదారులు, ఓడ ముద్రిక లోతాల్లో, పశుపతి మహాదేవుని యొక్క ముద్రిక కూడా ఎక్కడయ్యా అంటే మీ అందరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ? మొహంజదారోలోనే. రైట్. క్లియర్ గా ఎస్. సింధు ప్రజలు వస్తువులను నౌకల ద్వారా ఎడెన్ ప్రాంతం నుంచి ఎక్కడికి తరలించి వ్యాపారం చేసేవారు? చూడండి. యాక్చువల్ గా మెస్పటోమియాతో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క సింధు ప్రజలు వస్తువులను నౌకల ద్వారా ఎడెన్ ప్రాంతం నుంచి ఎక్కడికి తరలించేవారు? దిల్మహాన్ బెహ్రైన్ కి, మక్రాన్ సౌదీ అరేబియాకి. ఈ మక్రాన్ని మన మెస్పటోమియాకి మనకి ఒక ముఖ్యమైన ప్రవేశ ద్వారంగా ఓడరేవుగా ఉంటుంది. సింధు ప్రజలు వస్తువులను నౌకల ద్వారా ఎడెన్ ప్రాంతం నుండి ఎక్కడికి తయారులించి వ్యాపారం చేసే వాళ్ళంటే దిల్మాన్ బెహ్రైన్, మరి మక్రాన్ సౌదీ అరేబియాల ప్రాంతము. పైవి 2 అని చెప్పేసి మనం అందరం కూడా జాగ్రత్తగా గమనించుకోగలగాలి. ఎగ్జామ్ ఓరియంటెడ్ నాకు చాలా చాలా జాగ్రత్తగా. కోటలేని నగరం మీ అందరికి తెలిసి చాన్హుదారో. రైట్. క్లియర్ గా మరొకసారి మనం అందరం కూడా ముందుకు తీసుకుని వెళ్తున్నాం. రైట్. తోలవీర వద్ద తవ్వకాలు జరిపింది. తెలిసి భారతదేశం లెక్కల్లా తోలవీర ఆర్ఎస్ బిస్త్ గారు. ఎస్ఆర్ రావు గారు ఎక్కడ? లోతాల్లో. వైడి శర్మ గారు ఎక్కడ? రోపర్లో. మరి వాట్స్ ఎక్కడ? వాట్స్ గుర్తుపెట్టుకోవాలి. వాట్ అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. ఆ వాట్ ఎక్కడో మీ అందరికి తెలియాలి. వాట్ ఎక్కడండి? చెప్పాలి ఫాస్ట్ గా. వాట్ అనే వ్యక్తి ఎక్కడ మనకి చేశాడు? రైట్. రంగాపూర్ లో వాట్స్ అనే వ్యక్తి మనకి తవ్వకాలు చేశాడు. రంగాపూర్. రైట్. గుర్తుపెట్టుకోండి, మన బుక్ లో ఉండడం జరుగుతుంది. క్లియర్ గా పశుపతి దేవుని కాళ్ళ వద్ద ఎన్ని ఉన్నాయి? 2 జింకలు ఉన్నాయి. అవన్నీ అందరికి తెలుసు. రైట్. క్లియర్ గా హరప్ప వద్ద తవ్వకాలు జరిపింది దయారాం సహాని. ఆర్డి బెనర్జీ. మీ అందరికి తెలుసు ఆర్డి బెనర్జీ. మొహంజదారో. వైడి శర్మ. మీ వైడి శర్మ రోపర్ పట్నం దగ్గర. హరప్ప ప్రజలు మతానికి సంబంధించిన ముఖ్య ఆధారం ఏమిటి? ముద్రికలు. వాళ్ళు తయారు చేసిన పశుపతి ముద్రికలు ఎద్దుతో సియోటైట్రైట్ తో తయారు చేసినవి అనమాట. హోమగుండాలు లభించిన నగరం ఏమిటి? హోమగుండాలు అనేటి లభించాయి. 6 హోమగుండాలు హరప్పాలో కూడా లభిస్తాయి. కానీ లభించిన నగరం ఏమిటి? బాగా ఎక్కువ హోమగుండాలు ఎక్కడ లభించినాయంటే కాళీబంగన్, నల్లటి గాజులు ఉన్నది కదా, ఆ ప్రాంతంలో లభించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. హోమగుండాలు 6 హోమగుండాలు అయితే హరప్పాలో, ఎక్కువ హోమగుండాలు అయితే కాళీబంగంలో మనకు ఉండేది. సింధు నాగరికతంలో దేవాలయాలు ఉండేవి కావు. దేవాలయాలు గాని పెద్ద పెద్ద భవనాలు గాని ఉండేవి కావు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి. ఎగ్జామ్ ఓరియంటెడ్ చాలా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. హరప్పా నగరము రావి నదికి ఎడమ వైపున ఉంటుంది అంటే ఎడమ వైపున ఉంటుంది. రైట్. క్లియర్ గా
సో రోపర్ ఎక్కడుంది? రోపర్ అనేది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. రోపర్ అనేది సట్లెజ్ నది ఒడ్డునుంది. ఈ సట్లెజ్ నది రోపర్ వైడి శర్మ గారు తవ్వకాలు జరిపారు. రోపర్ యొక్క ఇంపార్టెంట్ ఏమిటి? రోపర్ యొక్క ఇంపార్టెంట్ ఏముంది? పంజాబ్ లో ఉంటుంది ఈ రోపర్ అనేది. సో ఇంపార్టెన్స్ ఏముంది అంటే యజమాని మరియు కుక్కలు, యజమాని మరియు కుక్కలు, సో ఎముకలు ఇక్కడే దొరుకుతాయి. యజమానితో పాటు కుక్కల ఎముకలు కూడా ఇక్కడే దొరుకుతాయి అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎస్, చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. రోపర్ అనేది ఎక్కడ ఉంది అంటే అక్కడ ఉంది. సో మొహంజదారో ఏ నది ఒడ్డునుంది? సింధు నదికి కుడివైపునుంది. సో పొందినవి రావి నది ఒడ్డుకి ఎడమ వైపున హరప్ప ఉండగా గగ్గర్, కాళీబంగన్, బాగోవా, లోతాల్ అనే పట్టణం ఉంది. రైట్, క్లియర్ గా. లాస్ట్ గా తోలవీర ఎక్కడుంది? గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో ఉంది. సో ఈ యొక్క గుర్తుపెట్టుకోవాలి. రాజస్థాన్ లో కాళీబంగన్ ఉంది. హర్యానా రార్కీ గరి ఉంది. రార్కీ గర్వి అనేది ఉంది. అదే విధంగా హర్యానాలో ఇంకా మనకి సో గుర్తుపెట్టుకోవాలి, ఈ హర్యానాలో రాఖీ గర్కి అనేది ఉంది. అదే విధంగా సో మనకి బన్వాలి అనేది కూడా ఉంది. బన్వాలి అనే ప్రాంతం కూడా మనకి ఉంది అని చెప్పేసి మనం మనకి హర్యానాలో వచ్చేసి రాఖీ గర్కి ఉంది అని చెప్పేసి. పంజాబ్ లో ఇప్పుడు చెప్పుకున్నాం రోపర్ ఉంది. రోపర్ అనేది ఉంది. రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ లో ఇంకా మరి కొన్ని క్వశ్చన్లతో మీ ముందుకు రావడం జరుగుతుంటుంది. ఇంకా కొన్ని క్వశ్చన్లు యాడ్ చేసి మీ ముందుకు తీసుకుని రైట్, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మనం సింధు నాగరికతలో ఉన్నాం. ఇలాగే సింధు నాగరికత యొక్క అంశాలని మనం చూస్తూ పోదాం ఫ్రెండ్స్. రైట్, జాగ్రత్తగా గమనించండి. ఈ క్రింది వాటిని సక్రమంగా జతపరచుము. హర్యానాలో ఏముంది? చెప్పుకున్నాం, బన్వాలి ఉంది. ఉత్తరప్రదేశ్లో ఏముంది? అలంగీపూర్ ఉంది. పంజాబ్ లో ఏముంది? ఆల్రెడీ చెప్పుకున్నాం, రోపర్ ఉంది. గుజరాత్ లో ఏముంది? సురుటోడా అనేది ఉంది. సుర్కాటోడా అనేది ప్రాంతం ఉంది. కాబట్టి సో ఏకి 3, బికి 1, సికి 4, డికి 2. రైట్, ఏ ప్రాంతాలు ఎక్కడున్నాయో అనే దానిపైన క్వశ్చన్ అడగడం జరిగింది మనకి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే మనం చూస్తున్నాం. రైట్, సో గుర్రపు యొక్క అవశేషాలు ఎక్కడ కనుగొన్నారు? గుర్రము అవశేషాలు ఎక్కడ కనుగొన్నారు? గుర్రం యొక్క అవశేషాలని సో మనకి సో సుర్కాటోడా అనే ప్రాంతంలో చాలా సార్లు వచ్చింది పోలికే, మీరందరూ కూడా గమనించుకోండి. రైట్, గుర్రం యొక్క అవశేషాలను ఎక్కడ సో కనుగొన్నారయ్యా అంటే అక్కడ కనుగొన్నారు. రైట్, అదే విధంగా హరప్పా ప్రజలు వాడిన వస్త్రాలు దేంతో తయారు చేశారు? హరప్పా ప్రజలు లేదా సింధు ప్రజల వాడిన వస్త్రాలు ఏ దాంతో తయారు చేశారంటే నూలు మరియు ఊలు అనే దాంతో తయారు చేశారు. ఆకుల, పట్ట, జనపనార అంటే ఏది కాదండి, నూలు మరియు ఊలు అనే దాంతో తయారు చేసిన దాన్ని వాడడం జరిగింది మిత్రులారా. రైట్, క్లియర్ గా. నెక్స్ట్, ప్రాచీన శిలాయుగం. ఈ ప్రాచీన శిలాయుగానికి సంబంధించి మీరందరూ కూడా గమనించాలి. ప్రాచీన శిలాయుగానికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్న అంశం ఏమిటంటే సో ప్రాచీన శిలాయుగం 2,50,000 నుంచి 10,000 వరకు ఉండేదాన్ని ప్రాచీన శిలాయుగం అంటామని మనం క్లాసులోనే తెలుసుకున్నాం. ఆ యొక్క యుగానికి సంబంధించిన జాతి వారు ఎవరయ్యా అంటే, మానవ జాతి ఎవరయ్యా అంటే నీగ్రిటోలుగా చెప్పడం జరుగుతుంది. నీగ్రిటోలుగా మనం చెప్పడం జరిగింది. క్లియర్ గా అంటాను. సో సింధు నాగరికతలో అతి పెద్ద ఓడరేవు ఏమిటి అంటే లోతాల్ గా చెప్తున్నాను. సింధు నాగరికతలో ఉండే ఏకైక ఓడరేవు సో లోతాల్, కాబట్టి లోతాల్ గా చెప్తున్నాం ఫ్రెండ్స్. సో చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కటి కూడా అంశం గమనించుకోగలగాలి. ఇండస్ వ్యాలీ ప్రజలు ముఖ్యంగా 2 దేవుళ్ళు పూజిస్తారు. ఎవరెవరిని? యాక్చువల్ గా సో పశుపతి దేవుడు, అమ్మ తల్లిని. కానీ ఇండస్ వ్యాలీ ప్రజలు ఇక్కడ ఆప్షన్ గాలిన, ప్రకృతిన, అగ్నిన, పాము అంటే సో మనకి సంబంధించిన అంశం ఏమిటి అంటే సో ప్రకృతి అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రకృతి అని చెప్పేసి మనం అందరం కూడా తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. క్లియర్ గా. సో జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే ఎగ్జామ్ ఓరియంటెడ్ చాలా ముఖ్యమైన అంశం ఏమిటి అంటే సో హరప్పా ముద్రికలు దేంతో తయారు చేస్తాయి? ఆల్రెడీ చెప్పుకున్నాం, మెత్తని రాయి స్టియోటైట్, అందులో తయారు చేసింది పశుపతి విగ్రహము, మూపురం కలిగిన ఎద్దు. సో అది తయారు చేయడం జరిగింది. రైట్, క్లియర్ గా. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మీ అందరికి తెలిసిన ముఖ్యమైన సమాచారం ఏమిటి అంటే సో చాలా జాగ్రత్తగా మనం అందరం కూడా తెలుసుకుంటున్నాం. ఈ క్రింది వాటిలో సో ఆ యొక్క తవ్విన ప్రాంతాల గురించి హరప్ప, దయారాం సహాని, మొహంజదారో సో మీ అందరికి తెలుసు, ఆర్డి బెనర్జీ, లోతాల్, ఎస్ఆర్ రావు, కాళీబంగన్, ఘోష్ గారు.
సో ఏకి ఒక 1కి సి ఉండాలా, 2కి డి ఉండాలా, 3కి బి ఉండాలా, 4కి ఏ ఉండాలా. ఫస్ట్ ఆప్షన్ గుర్తుపెట్టుకోండి. క్లియర్గా మనందరికీ తెలిసిన ముఖ్యమైన సమాచారం అండి ఇవన్నీ కూడా. రైట్. సో మనము ఒర్రి ముద్రికలు చాలా జాగ్రత్తగా, ఒర్రి యొక్క ముద్రికలు ఎక్కడ ఉన్నాయి? రంగాపూర్లో మరియు సో లోతాల్లో బయటపడినాయి. ఆప్షన్ రంగాపూర్ లేదు కాబట్టి లోతాలుగా మనం చెప్పడం జరుగుతుంటుంది. క్లియర్గా. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడు, ప్రదేశాలు అయస్కారంగా. హరప్ప ఎక్కడ ఉంది? సో మొహంజదారో ఎక్కడ ఉంది? సురుటోడా ఎక్కడ ఉంది? కాళీబంగన్ వచ్చేసి సో రాజస్థాన్ లో ఉంది. డీకి టూ ఉండాలా. సో సురుటోడా ఎక్కడ ఉంది అంటే గుజరాత్ లో ఉంది. సో సికి వన్ ఉండాలా. సో ఇక్కడే ఉంది. ఇప్పుడు చూస్తే హరప్ప అనేది ఎక్కడ ఉందంటే పంజాబ్, పాకిస్తాన్ లోని పంజాబ్ లో ఉంది. సో మొహంజదారో ఎక్కడ ఉందంటే పాకిస్తాన్ లోని సింధు ప్రాంతంలో ఉంది. ఇది కూడా తెలిసిపోయినాయి మనకి. సో ఎక్కడున్నాయి అనేది కూడా అర్థమైపోయింది. హరప్ప మరియు మొహంజదారో అనే ప్రదేశాలు పాకిస్తాన్ లో ఉన్నాయి. హరప్ప వచ్చేసి పాకిస్తాన్ లోని పంజాబ్ లో ఉండగా మొహంజదారో అనేది పాకిస్తాన్ లోని సింధు రాష్ట్రంలో కలదు అని చెప్పేసి మీ అందరికి కూడా క్లారిటీ వచ్చేసింది ఇప్పుడు. సో బిట్స్ చేయడం వలన ఇది దొరుకుతుంది అనమాట, క్లారిటీనెస్ అనేది. సింధు ప్రజల యొక్క ఆరాధ్య దైవం ఏంటి? గుర్తుపెట్టుకోవాలి, మోపరం కలిగిన ఎద్దు. సో గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. రైట్. చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి. ఇవన్నీ కూడా మనం లెసన్ లో ఆల్మోస్ట్ చెప్పుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడాలా, సింధు నాగరికత తవ్వకాలలో లభించిన స్వస్తిక్ ముద్రిక ఏ దానికి ప్రతీకగా ఉంటుంది? స్వస్తిక్ అనే ముద్రిక సో సింధు తవ్వకాలలో కనబడింది సర్వ అభివృద్ధికి. దురదృష్టమా ఆరోగ్య అభివృద్ధి అంటే సర్వ అభివృద్ధికి, సర్వం అభివృద్ధి కొరకు స్వస్తిక్ సింబల్ అనేది మనకి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. స్వస్తిక్ సింబల్ అనేది ఇలా ఉంటుంది. సో స్వస్తిక్ సింబల్ అనేది ఇలా ఉంటుంది, గుర్తుపెట్టుకోనండి. స్వస్తిక్ సింబల్ అనేది ఈ విధంగా ఉంటుంది. రైట్. స్వస్తిక్ సింబల్ ఈ విధంగా ఉంటుంది. ఈ స్వస్తిక్ సింబల్ అనేది ఏ దానికంటే సో మనకి బయటపడింది సర్వ అభివృద్ధిగా మనం చెప్పడం జరుగుతుంది మిత్రులారా. రైట్. క్లియర్ గా డన్. నెక్స్ట్ వన్ కానీ చూస్తే సో సింధు ప్రజలు ద్రావిడులు అని ప్రతిపాదించింది. ఇది కొత్త బిట్. సింధు ప్రజలు అనేవాళ్ళు మెడిటేరియన్స్ అని చెప్పింది ఎవరయ్యా అంటే ఫాదర్ ఇరాస్. అంటే చిత్రలిపిని, బొమ్మల లిపిని లేదా ఈ యొక్క మనకి చిత్రలిపిని చదివిన వారు. సో ఈ చిత్రలిపిని చదివిన వారు ఫాదర్ ఇరాస్ గారు. సో ఆ ఫాదర్ ఇరాస్ గారే సింధు ప్రజల్ని ద్రావిడ్లు అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా సరదాగా మనం మాట్లాడుతున్నాం. సింధు ప్రజలకి మరొక పేరేమిటి చెప్పినాం కదా? పంచయుగ నాగరికత, మూల భారతీయ నాగరికత, అక్షరాక్షరత నాగరికత, పట్టణ నాగరికత, తామ్రశిల నాగరికత, హరప్ప నాగరికత. ఇన్ని పేర్లు ఉన్నాయన్నమాట. 5 ఈజ్ రైట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోరండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనం అందరినీ అడిగే క్వశ్చన్ ని చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ప్రపంచంలో మొదటిసారిగా పత్తిని పండించారు ఎవరయ్యా అంటే సింధు ప్రజలు. ఏ ప్రాంతంలో ఆనవాలు ఉన్నాయి? మొహంజదారో ప్రాంతంలో మనకి సో ఆ యొక్క ఆనవాళ్ళు కనబడుతున్నాయి. మొహంజదారో ప్రాంతంలో మనకి ఆనవాళ్ళు అనేటివి కనపడడం జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి. ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు మనకి చాలా చాలా ఇంపార్టెంట్. క్లియర్. డన్. సో ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు మహాధాన్యాగారం, ధాన్యాగారాలు ఎక్కడెక్కడ బయటపడినాయి అంటే 3 చోట్ల బయటపడతాయి. 12 ధాన్యాగారాలు వచ్చేసి హరప్ప ప్రాంతంలో బయటపడతాయి. సో పెద్ద ధాన్యాగారం ఈ యొక్క మొహంజదారోలో బయటపడిన అన్నిట్లే కల్లా పెద్దది ఏమిటి అంటే సో ధాన్యాగారం. ఈ ధాన్యాగారంగా మనం అందరం కూడా తెలియచేసుకోవడం జరుగుతుంది. సో గుండ్రటి ధాన్యాగారం. ఈ గుండ్రటి ధాన్యాగారం అనేది ఎక్కడ బయటపడింది అంటే మీ అందరికి తెలుసు. ఎక్కడ బయటపడింది ఫ్రెండ్స్? గుండ్రటి ధాన్యాగారం. సో ఎక్కడ బయటపడింది ఫ్రెండ్స్ చెప్పాలి. గుండ్రటి ధాన్యాగారాలు ఎక్కడ? రైట్. జాగ్రత్తగా గమనించుకోవాలి. సో కాళీబంగంలో బయటపడడం జరిగింది ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా గమనించుకోండి ప్రతి ఒక్కటి కూడా. రైట్. క్లియర్ గా హరప్ప నాగరికతలో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. గుర్రపు యొక్క అవశేషాలు ఏడ దొరికినాయి అంటే యాక్చువల్ గా సో గుర్రపు యొక్క అవశేషాలు దొరికింది మాత్రం సుట్కాటోడా. కానీ మట్టితో చేసిన గుర్రపు బొమ్మ మోస్ట్ ఇంపార్టెంట్. మట్టితో చేసిన గుర్రపు బొమ్మ మాత్రం లోతాల్లో మనకి కనపడడం జరిగింది.
మట్టితో చేసిన గుర్రపు బొమ్మ లోతాల్లో మనకి కనపడడం జరిగింది ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి. రైట్, చాలా జాగ్రత్తగా ఎగ్జామ్ ఓరియంటెడ్ మీ అందరికి ఉపయోగకరం. సింధు నాగరికత అనేది ఎటువంటి రాజకీయ వ్యవస్థను కలిగి ఉంది? సో సింధు నాగరికత అనేది రాజకీయ వ్యవస్థ ఏమిటి అంటే నగర రాజ్య వ్యవస్థగా చెప్తారు జరుగుతుంది. నగర రాజ్య వ్యవస్థగా ఆ యొక్క నగరం అంటే పట్టణ నాగరికతగా మనమందరం కూడా దీన్ని చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ జాగ్రత్తగా గమనించండి. సింధు ప్రజలు మీ అందరికి చెప్పుకున్నాం జరిగింది. సో సింధు ప్రజలు ఏ ఋతుపవన పంటలు వేస్తారు? సో వీళ్ళు రబీ పంటలు గోధుమ, బార్లీ, గోధుమ, బార్లీ, గోధుమ, బార్లీ, సో నువ్వులు, ఆవాలు ఇటువంటివి వేస్తారు సింధు ప్రజలు. అవి మీ అందరికి చెప్పినాం అక్టోబర్ నుంచి సో వీళ్ళది పంట కాలం ఏప్రిల్ వరకు ఉంటుంది అని చెప్పినాం. అక్టోబర్ నుంచి స్టార్ట్ అయ్యే ఏమిటి అంటే ఈశాన్య ఋతుపవనాలు. అందుకే మనకి ఈశాన్య ఋతుపవనాలుగా మనం చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా గమనించగలగండి. ఎస్, ఇప్పుడు చూడాలా ఖాళీ బంగంలో ఈ క్రింది వానిలో సో సరికానిది అంటున్నాడు. చూడండి, ఖాళీ బంగంలో టెర్రకోట బొమ్మలు ఉన్నాయి. రైట్. సో లోతాల్లో ఈ యొక్క ఇటుకతో చేసిన ప్రాంగణం ఉంది. రైట్. చాన్హుదారాలో కుమ్మరి సామాన్లు ఉన్నాయి. రైట్. సో మొహంజదారాలో గుర్రపు అవశేషాలు లేవు. ఎక్కడున్నాయి గుర్రపు అవశేషాలు? సుర్కాటోడాలో ఉన్నాయి. సుర్కాటోడాలో గుర్రపు యొక్క అవశేషాలు. మట్టితో చేసిన గుర్రపు బొమ్మలు మాత్రం ఎక్కడున్నాయి అంటే మట్టితో చేసిన గుర్రపు బొమ్మలు మాత్రము లోతాల్లో ఉన్నాయి. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇంతకు ముందు కూడా వచ్చినప్పుడు ఇది వచ్చింది ఫ్రెండ్స్. సో కాకపోతే అక్కడ తప్పుగా ఆన్సర్ ఇచ్చారు, ఇది గమనించుకోగలగండి. అక్కడ సేమ్ ఇప్పుడు ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ కరెక్ట్. కాళీబంగంలో టెరకోట బొమ్మలు ఉన్నాయి. లోతాల్లో ఇటుకతో నిర్మించిన ప్రాంగణం ఉంది. సో కాబట్టి మొహంజదారాలో గుర్రపు అవశేషాల్లో పశుపతి విగ్రహం అనేది ఉంటుంది. రైట్, అది తప్పు. చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి. రైట్, క్లియర్ గా. నెక్స్ట్ క్వశ్చన్ దాన్ని మనం చూసినట్లయితే ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి. ఈ క్రింది వానిలో మొహంజదారాలో బయటపడిన వాటిని గుర్తించండి. కళాశాల లాంటి భవనము ఉంది, దేవాలయం లాంటి కట్టడము ఉంది, సో పశుపతి దేవ ముద్రిక ఉంది, ఎద్దు ముద్రిక ఉంది, ఓడ ముద్రిక లేదు. ఇది లోతాల్లో ఓడ ముద్రిక అనేది లభిస్తుంది, గుర్తుపెట్టుకోండి. రైట్, ఏబిసి అంటే కళాశాల లాంటి అంటే మీ అందరికి చెప్పాను నేను, ఒక అసెంబ్లీ భవనం లాంటిది ఉందని, దేవాలయం లాంటి కట్టడం ఉందని, ఇటువంటి ఇట్లా క్వశ్చన్ అడుగుతుంటారు ఫ్రెండ్స్. ఏ ప్రాంతంలో కానిది ఏమిటి అయినది ఏమిటి అని అడిగినప్పుడు డిఫికల్ట్ గా మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ చూడండి, ఏనుగ గుర్రపు అస్థి పంజరము సుట్టాకోడలో ఉంటుంది. ఒంటె అవశేషము, ఒంటె యొక్క అవశేషము ఎక్కడ ఉంటుంది? సో ఒంటె అవశేషము కాళీబంగంలో ఉంటుంది. మనం ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్ చేసినదే ఇది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అంబ్రీలో ఏముంది? అంబ్రీ అనే దాంట్లో ఏముంది అంటే ఖడ్గముడ్గం యొక్క అస్థి పంజరం ఉంది. గుజరాత్ లో ఏముంది? సో మనకి ఏనుగు యొక్క అస్థి పంజరం ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. ఏనుగు యొక్క అస్థి పంజరం ఎక్కడుంది? గుజరాత్ లో ఉంది. సో ఖడ్గమృగం యొక్క అస్థి పంజరం ఎక్కడుంది? అంబ్రీలో ఉంది. గుర్రపు యొక్క అస్థి పంజరం ఎక్కడ ఉంది? సో సుట్టాకోడాలో ఉంది. కాళీబంగంలో ఒంటి. ఇవన్నీ మనకు తెలుసు. కానీ సో ఖడ్గమృగం యొక్క అస్థి పంజరం ఎక్కడుంది అనేది ఒక్కసారి మీరందరూ కూడా అంబ్రీలో ఉంది. ఏనుగు అస్థి పంజరం ఎక్కడుంది? గుజరాత్ లో ఉంది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇటువంటి క్వశ్చన్లే మనకి మోస్ట్ డేంజరస్ గా మనం అందరికి కూడా మారిపోతాయి. యజమాని చనిపోయిన తర్వాత అతనితో పాటుకి, సో జాగ్రత్తగా గమనించుకోండి, యజమాని చనిపోయిన తర్వాత అతనితో పాటు తను పెంచుకున్న కుక్కలను కూడా పూడ్చినది ఎక్కడ? రోపర్. ఇదొక్క పాయింట్ చెప్పినాం. రోపర్ అనేది సట్లేజ్ నది ఒడ్డున ఉంది. ఈ రోపర్ అనేది పంజాబ్ లో ఉంది. వైడి శర్మ గారు దీన్ని సో మనకి కనుగొనడం జరిగింది. రైట్, క్లియర్ గా. చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ క్లియర్ గా. ఎస్, మానవుడు సంచార జీవనం నుండి స్థిర జీవిగా మార్పు చెందినట్లు భారత ఉపఖండంలో సో ఎక్కడ తెలుస్తుంది? మోస్ట్ ఇంపార్టెంట్. సో మనకి మానవుడు సంచార జీవనం నుండి స్థిర జీవిగా మార్పు చెందినట్లు భారత ఉపఖండంలో ఆనవాలు లభించిన తొలి ప్రదేశము మెహర్గర్ అనేది మనకు చెప్పడం జరుగుతుంది. మానవుడు సంచార జీవనం నుండి స్థిర జీవిగా మార్పు చెందినట్లు భారత ఉపఖండంలో ఎక్కడ ఆనవాళ్లు లభించినాయి తొలి ప్రదేశం అంటే మెహర్గర్ గా చెప్పడం జరుగుతుంది. క్లియర్ గా.
డన్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ ఓరియంటెడ్. రైట్. సింధు నాగరికత ప్రధానంగా ఏ నాగరికత? పట్టణ నాగరికత. రైట్. ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటున్నాం ఎగ్జామ్ ఓరియంటెడ్. చాలా చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా గమనించుకోగలగాలి. చిన్న ధాన్యాగారాలు, ఎర్ర ఇసుక ఇది చెప్పినాం. సో చిన్న ధాన్యాగారాలు, 12 ధాన్యాగారాలు, ఎర్ర రాతితో చేసిన మనిషి మొండెం, మట్టి ఇసుకతో చేసిన రక్షణ గోడలు, మట్టి ఇసుకతో చేసిన రక్షణ గోడలు హరప్పాలో ఉంటాయి. 12 చిన్న ధాన్యాగారాలు, ఎర్ర ఇసుక రాయితో చేసిన మనిషి మొండెము, మట్టి ఇసుకతో చేసిన రక్షణ గోడలు అనేటి హరప్పాలో ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా. రైట్. క్లియర్ గా. రైట్. పట్నాన్ని 3 భాగాలుగా విభజించి, సో పట్నాన్ని 3 భాగాలుగా వర్గీకరించి సింధు నాగరికత ప్రాంతం ఏమిటి? భారతదేశంలో అతి పెద్దదైన, సో దీన్ని తోలవీర, అందుకే మధ్యన నగరం కలిగినది, మధ్య నగరం కలిగింది. 3 భాగాలుగా విభజిస్తారు. ఇట్లా 3 భాగాలుగా విభజిస్తారు. అంటే ఈ 3 భాగాలుగా విభజించేసి ఆ మధ్యలో నగరం ఉంటుంది. ఇదే తోలవీర. ఎస్, క్లియర్ గా. రైట్. సో మనం మాట్లాడుకున్నాం సింధు ప్రజల యొక్క లిపి రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్. ఇదే సర్పలేఖని లిపి లేదా బ్రస్టో పెడాన్ లిపి అంటారు. దీన్నే బొమ్మల లిపి అని కూడా పిలుస్తారు. రైట్. క్లియర్ గా. సింధు ప్రజలు తమ నాగరికర్ణిలో పాటించిన విధానం. సో సింధు ప్రజలు అనేవారు తమ నాగరికరణలో పాటించిన విధానం అంటే వాళ్ళు పట్టణ నాగరికత కదా, వాళ్ళు ఏం పాటించారు అంటే గ్రిడ్ విధానం, భూగర్భ మురికి నీటి పారుదల, ఇంగ్లీష్ బాండింగ్ విధానం. ఇది ఒక కొత్త విధానం వచ్చింది చూడండి. రైట్. ఇంగ్లీష్ బాండింగ్ విధానము, భూగర్భ మురికి నీటిపారుదల వ్యవస్థ, గ్రిడ్ విధానం. ఈ 3 కూడా సింధు ప్రజల యొక్క పట్టణ నాగరికత అనడానికి గల ముఖ్యమైన విధానము. రైట్. క్లియర్ గా మీరందరూ కూడా గమనించుకోగలగాలి ఎగ్జామ్ ఓరియంటెడ్. క్లియర్ గా. డన్. సో అతి పెద్ద గుర్తుపెట్టుకోవాలి, అతి పెద్ద ధాన్యాగారం, అతి పెద్ద సమావేశం మందిరము, ఎద్దు ముద్రికతో కంచుతో చేసిన నగ్న నర్తకి విగ్రహము. సో కంచుతో చేసిన, మట్టితో చేసిన కాదు, కంచుతో చేసిన నర్తకి విగ్రహము, ఎద్దు ముద్రిక, అతి పెద్ద సమావేశ మందిరము, అతి పెద్ద ధాన్యాగారం ఎక్కడుందంటే మొహంజదారోలో ఉన్నది. క్లియర్ గా. డన్. గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ ఓరియంటెడ్. ఎస్. సో ఈ యొక్క ఆర్యుల దండయాత్ర కారణంగానే సింధు నాగరికత సో పతనమైంది అని చెప్పేసి ఎవరు చెప్పినారయ్యా అంటే మార్టిన్ వీలర్ గారు చెప్పడం జరిగింది. మార్టిన్ వీలర్ గారు మనకు చెప్పడం జరిగింది. క్లియర్ గా. డన్. ఎగ్జామ్ ఓరియంటెడ్. హరప్పా నాగరికత యొక్క మొత్తం వైశాల్యం ఎంత అంటే 13 లక్షల చదరపు కిలోమీటర్లు, 272 పట్టణాలు, 7 నగరాలు అని చెప్పినాం. సో 1.3 మిలియన్ చదరపు కిలోమీటర్లు అది ఆన్సర్ అవుతుంది. క్లియర్ గా. డన్. నెక్స్ట్ వన్ కానీ చూసుకున్నట్లయితే సింధు నాగరికత కాలంలో నాటి కాంస్యంతో చేసిన ఖడ్గము, ఏనుగు, ఎద్దు, రథపు బొమ్మలు ఎక్కడ బయటపడినవి అంటే, సో ఆ కాంస్యంతో తయారు చేసిన ఖడ్గం కావచ్చు, ఏనుగు కావచ్చు, గేదె కావచ్చు, రథపు బొమ్మలు ఎక్కడ బయటపడినాయంటే దైమిదాబాద్. ఈ దైమిదాబాద్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ గుజరాత్ లో ఈ సౌత్ సైడ్ ఉంటుంది, మీకు చెప్పినాం బార్డర్ పరంగా, అక్కడ బయటపడినాయి అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. క్లియర్ గా. డన్. నెక్స్ట్ కానీ చూసినట్లయితే మనకి సో ప్రపంచంలోని మొట్టమొదటి టైడల్ ఆటుపోట్లు నిర్మాణించిన ఓడరేవు ఎక్కడుందంటే లోతాల్లో ఉంది. లోతాల్లో ఉంది. క్లియర్. డన్. నెక్స్ట్ వన్. ఇప్పుడు మనకు కానీ చూస్తే ఇక్కడ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా భూమిని దున్నిన గుర్తులు ఎక్కడ లభ్యమయ్యాయి? సో ఈ ప్రాంతాల పరంగా సింధు నాగరికత పరంగా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా భూమిని దున్నిన గుర్తులు కాళీబంగంలో మనకి సో బయటపడడం జరిగింది. క్లియర్. ఈ క్రింది వానిలో సరికానిది ఏది అంటున్నాడు.
ధోలవీరాలో మాత్రమే మధ్య నగరం కనబడుతుంది, రైట్. లోతాలలో మాత్రమే ఇళ్లకు కిటికీలు, తలుపులు ప్రధాన రహదారి వైపున ఉంటాయి. ఎస్, తూర్పు వైపు ఉంటాయి. మీ అందరి గురించి చాన్గుదారులో మాత్రమే కోట ఉంటుంది. కాల్చిన ఇటుకలు మాత్రమే ఉపయోగించారు. సో ఇక్కడ అన్ సో కాల్చిన ఇటుకలు మాత్రమే ఉపయోగించిన అన్ని పట్టణాలలో కాంచిన ఇటుకలు ఖచ్చితంగా ఉపయోగిస్తారు. వీళ్ళ యొక్క సో కుటీర పరిశ్రమ ఏంటి అంటే కుటీర ఈ యొక్క మనకి కాల్చిన ఇటుకలే. కాబట్టి ఈ తోలవీరాల మధ్య నగరం రైటే. ఇల్లు, కిటికీలు ప్రధాన తలుపులు రహదారి వైపు ఉంటాయని లోతాలు రైటే. ఇది మాత్రం తప్పు. అంత లెక్క వాడడం జరిగింది, రైట్. కోట మరియు ధాన్యపు గిడ్డంగులు, ప్రభుత్వ కార్యాలయాలు, స్నాన వాటికలు ఎక్కడ? సో వాటికలు మొదలైనవి ఏ దానికి సంబంధించినవి? కోటలు కావచ్చు, ధాన్యపు గిడ్డంగులు కావచ్చు, ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, స్నాన వాటికలు కావచ్చు, పౌర భవనాలలో ముఖ్యమైనవి. పౌరుల యొక్క భవనాలలో ముఖ్యమైనవి, రైట్. ప్రపంచ నదీలోయ నాగరికతలో కల్లా విస్తీర్ణం దృష్ట్యా అత్యంత పెద్దది. అంటే సో మనకి ప్రపంచంలో మొట్టమొదటి మెసొపొటేమియా నాగరికత, ఆ తర్వాత ఈజిప్ట్ నాగరికత, ఆ తర్వాత సింధు నాగరికత. ఈ అన్ని నాగరికతల కల్లా అన్ని కూడా మెసొపొటేమియా వచ్చేసి యూప్రటీస్ మరియు టైగ్రీస్ నది ఒడ్డున వెలసడం జరిగింది. ఈజిప్ట్ వచ్చేసి నైలు నది ఒడ్డున, సింధు వచ్చేసి సింధు నది ఒడ్డునే. యూప్రటీస్ అండ్ టైగ్రీస్. మెసొపొటేమియా అనగా ఇరాక్ లో ఉంటుంది. అన్నిట్లే కల్లా పెద్దది ఏమిటి అంటే చెప్పడం జరిగింది సింధు నాగరికత. క్లియర్? ఈ క్రింది వానిలో తప్పు గుర్తించండి. సింధు నాగరికత ఏకైక ఓడరేవు బన్వాలి కాదు, లోతాల్. ఇదే తప్పు. హరప్పాలో 6 ధాన్యాగారాలు, రైటే. సింధు ప్రజలు ఇనుము ఉపయోగించలేదు, రైటే. మొహంజదారో అనగా సింధు భాషలో ముత్తులు దిబ్బ, రైటే. స్థలాలు లోతాల్ కి ఏ నది? బాగోవా నది. హరప్పాకి రావి యొక్క ఎడమవైపు. రోపర్ సో సట్లేజ్ నది. కాళీబంగన్ గగ్గర్ నది. అంటే ఏకి 3, బికి 4, సికి 1, డికి 2, రైట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం.